హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిజమే, 2 మాసాల్లో కూడా కేవలం దేవుని యొక్క ఉన్నత కృపను బట్టి పూర్తి చేసుకోగలిగాం. ఈ 2 మాసాల్లోనే లెక్కల ప్రకారంగా కొన్ని లక్షల మంది భారతదేశంలో నిద్రించడం అనేటువంటిది కూడా జరిగింది. కానీ కేవలం సజీవమైన తన రెక్కల చాటున భద్రపరుచుకున్న ఉద్దేశాన్ని బట్టి మాత్రమే మరొక నూతన మాసంలోకి మనందరం కూడా రావడానికి దేవుడు కృప అందించాడు. ఏదైనప్పటికీ కూడా గడిచినటువంటి ఫిబ్రవరి మాసపు ఆఖరి వారానికి అబ్రహాము గారి యొక్క జీవితానికి మనం ప్రవేశించడం అనేటువంటిది కూడా జరిగింది. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నటువంటి ఆ స్థలం గురించి పరిశీలన చేయడం అనేటువంటిది కూడా జరిగింది. అబ్రహాము గారికి 2 భార్యలు ఉన్నారు. ఆ 2 భార్యల్లో మొట్టమొదటి భార్య పేరు చెప్పండి, సారాయి. రెండో వ్యక్తి భార్య అని నేను అనకూడదు, కానీ ఆ భార్యగా ఇవ్వబడింది అంతే. ఇవ్వబడినటువంటి వ్యక్తి చెప్పండి, హాగరు. వీళ్ళిద్దరి నుంచి కూడా చాలా ఆధ్యాత్మిక విషయాలు మనందరం కూడా నేర్చుకోవడానికి దేవుడు కృప అందించాడు. మొట్టమొదటిగా సారా నుంచి మనం ఏమి నేర్చుకుందాం చెప్పండి. సారా నుంచి ఏమి నేర్చుకున్నాం? తొందరపాటు అమ్మగారికి, అవిశ్వాసం, అతిథులకి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప గుణం. హాగర్ నుంచి మనం ఏమి నేర్చుకుందాం చెప్పండి. చేరదీసిన వాళ్ళనే ముంచేద్దాం అనుకునేటువంటి ఒక భ్రష్ట స్వభావి. ఇంకేమి నేర్చుకున్నాం చెప్పాలి? చాలా విషయాలు నేర్చుకున్నాం. ఇంకేమి నేర్చుకున్నాం చెప్పండి. హాగర్ నుంచి ఏమి నేర్చుకున్నాం? నమ్మిన వాళ్ళని ఏం చేసేసింది? మోసం చేసినటువంటి అనుభవాలు. అలాగే చాలా విషయాలు అయితే నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. కానీ ఈరోజు మనం ధ్యానించేటువంటి, జ్ఞాపకం చేసుకునేటువంటి మరొక వ్యక్తి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అంటాను. అబ్రహాము జీవితంలో మరొక స్త్రీకి ఆ అవకాశం అయితే ఇవ్వబడింది. అబ్రహాము గారి యొక్క జీవితంలో 2 స్త్రీలు మాత్రమే లేరు, 3వ స్త్రీ కూడా ప్రవేశించినట్టుగా లేఖన ఆధారాలన్నీ కూడా మనకు తెలియపరచబడతా ఉన్నాయి. ఎవరో ఆ స్త్రీ యొక్క పేరు అని ఆలోచన చేస్తే ఆవిడెవరో కాదు, కానీ చెప్పండి, కెతూరా అనేటువంటి 3వ స్త్రీ కూడా అబ్రహాము గారి యొక్క జీవితంలో ప్రవేశించడం అనేటువంటిది జరిగింది. ఈవిడ ఎవరికి సంబంధికురాలు? ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాముకి ఏ విధంగా పరిచయం అయింది? అసలు ఈవిడ యొక్క మూలాలు ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో మాత్రం ఏ మూలము కూడా కనబడడానికి దేవుడు వీలు లేకుండానే చేసేసాడు. ఎందుకు చేశాడు అనేటువంటి విషయం నాకైతే తెలియదు. కానీ అసలు ఈ కెతూరా అనేటువంటి వ్యక్తి అబ్రహాం గారికి ఎలా పరిచయం అయింది? అసలు ఈ కెతూరా అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రహాము గారు 3వ భార్యగా చేసుకున్నాడో లేదంటే వివాహము చేసుకున్నాడో అనేటువంటి మాట చాలా స్పష్టమైన రీతిలో రాయడానికి దేవుడు ఏ కారణాన్ని బట్టి అనుమతించాడు అనేటువంటి విషయాలన్నిటికంటే ముందుగా ఆమె యొక్క ప్రస్తావన ఏ చోట మొదలయ్యింది అనే విషయాన్ని అయితే మొట్టమొదటిగా ధ్యానించి దాని అనంతరం వాక్య పరిశీలన చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజున ఆదికాండము 25వ అధ్యాయానికనే ప్రధానమైన అతి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా కానీ మనం చూసినట్టయితే ఆ చోట కెతూరా యొక్క ప్రస్తావన అంతా కూడా కనబడతా ఉంది. కెతూరా యొక్క ప్రారంభ గడియ అంతా కూడా కనబడతా ఉంది. కెతూరా అబ్రహాము గారి యొక్క జీవితంలోకి వచ్చేటువంటి తొలి క్షణమంతా కూడా చాలా చక్కనైన రీతిలో దేవుడు ఆ చోట నమోదు చేయడానికి కృపనైతే అనుగ్రహించాడని అంటాను. అయితే మీరందరూ కూడా ఆశ్చర్యపడక తప్పదు. మీరందరూ కూడా చాలా ఆశ్చర్యపడతారని అంటాను నేను. మీరందరికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. మీరందరూ కూడా అమ్మో అవునా అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఈ యొక్క వ్యక్తిని బట్టి వస్తుంది అనే నమ్మకం అయితే నాకు చాలా ఎక్కువలోనే ఉందని అంటాను. అయితే 25వ ఆదికాండము 1వ వచనాన్ని కన్నా మనం చదివితే ఆ చోట ఆమె గురించిన ప్రస్తావన కనబడతా ఉంది. త్వరగా ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను, ఆమె పేరు
కెతూరా అనేటువంటి మాట లేక పేరు చక్కనైన రీతిలో ఆ చోట కనబడుతూ ఉంది. అబ్రహాము మరలా ఏం చేశాడంటే వివాహము చేసుకున్నాడు. మరలా అనే మాటే నన్ను ఎంతగానో ఆలోచింపజేసిందని అంటాను. మరలా అని ఉందా లేదా? ఉందా? లేకపోతే ఏదైనా కల్పితంగా నేనేమన్నా అక్కడ పెట్టేటువంటి పదం అంటారా? అబ్రహాము మరలా మరి యొక్క స్త్రీని వివాహము చేసుకునేను. ఆమె పేరు కెతూరా అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. ఈమె మూలంగా 6 సంతానం అనేటువంటిది కూడా బయటకు వచ్చింది. ఈమె మూలంగా అబ్రహాము గారికి కెతూరాకి మధ్యన పుట్టినటువంటి కుమారులు 6. 6లో 2 వచ్చారు. 2 వంశాలు వచ్చినాయి. ఏంటో వంశాలు అంటే మిద్యానీయులు, రెండోది అశ్షూరీయులు కూడా ఈవిడి సంతానికిలే. అశ్షూరులు అందరూ కూడా ఈవిడి నుంచి వచ్చిన వాళ్ళే. మిద్యానీయులు అందరూ కూడా ఈవిడి నుంచి వచ్చినటువంటి వారే. కాబట్టి 2 జనాంగాలు కెతూరా అనేటువంటి వంశం నుంచి రావడం అనేటువంటిది కూడా జరిగింది. అయితే అశ్షూరు అక్కడ ఆ సంతానానికి సంబంధించిన వాళ్ళే కదండి, షేము సంతానానికి సంబంధించినదని అనుకుంటారు. కానీ వాస్తవానికి అది పేరు మాత్రమే. అశ్షూరు అనే పేరు ఉంది, అశ్షూరు అనేటువంటి వంశం ఉంది, అశ్షూరు అనేటువంటి ప్రాంతం కూడా ఉంది బైబిల్ గ్రంథంలో. కాకపోతే చాలా మంది తెలియక దాన్ని ఇది అదే అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవానికి 3 కూడా విభిన్నమైనటువంటి అర్థాలు, ఉద్దేశాలు కలిగి ఉన్నటువంటి పేర్లనే అంటాను. 3 అశ్షూరు పేరు, అశ్షూరు ప్రాంతం, అశ్షూరీయుల యొక్క జనాంగము కూడా ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఒకనొక సమయంలో ఇశ్రాయేల్ దేశానికి ప్రజలకి వ్యతిరేకులుగా కూడా ఉన్నారు. కాలక్రమేణా వాళ్ళందరూ కూడా చెదిరిపోయారు అనుకోండి. దాని గురించి చరిత్ర గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. కానీ కెతూరాని అబ్రహాం గారు ఏం చేశారంటే పెళ్లి చేసుకున్నాడు. వివాహం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా స్పెసిఫిక్గా రాశాడు అక్కడ. ఏ ట్రాన్స్లేషన్లో అయినా సరే క్లియర్గా ఉంది అక్కడ. పెళ్లి చేసేసుకున్నాడు, వివాహము చేసేసుకున్నాడు అనేటువంటి మాట ఆ చోట చక్కగా కనబడుతుంది. వాస్తవానికి ఈ కెతూరా ఎవరో, కెతూరా అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా అబ్రహాం గారికి పరిచయం అయ్యింది, అబ్రహాం గారి యొక్క జీవితంలో అంతటి స్థానాన్ని పొందుకోవడానికి ఆవిడలో అంత గొప్పతనం ఏముంది అని ఆలోచన చేస్తే ఒక విషయాన్ని అయితే చెప్తున్నాను చూడండి. ఆవిడ అబ్రహాం గారి యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం కాదు, ఆల్రెడీ పరిచయం ఉన్న వ్యక్తే. ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తే. ఈమె యొక్క ప్రస్తావన మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో కూడా ఒకసారి కనబడుతుంది, తర్వాత ఇంకెక్కడో కూడా కనబడదు. నేను అంటాను, అంటే బైబిల్లో లేని విషయాన్ని మీరు అలా మాట్లాడుతున్నారండి అని మీరు అనుకుంటే అనుకోవచ్చేమో. కానీ వాస్తవానికి బైబిల్లో లేనంత మాత్రాన అది నిజం కాకపోదని నేను కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. కెతూరా అనే వ్యక్తి అబ్రహాము గారికి ముందు నుంచి కూడా పరిచయం ఉన్న వ్యక్తే, ముందు నుంచి కూడా ఎరిగి ఉన్నటువంటి వ్యక్తే. అయితే బైబిల్లో కానీ యోధా మత గ్రంథాల్లో కానీ ప్రస్తావన లేకపోవచ్చు. కానీ యూదులో, ఇస్లాం మతస్థుల్లో ఎక్కువగా నమ్మేటువంటి విషయం ఏంటి అని అంటే, మరి ప్రాముఖ్యంగా యోధా మతస్థులందరూ కూడా, యోధా మత పెద్దలందరూ కూడా ఇప్పటికీ నమ్ముతున్నటువంటి విషయం ఏంటంటే, కెతూరా అనే వ్యక్తి ఎవరో కాదు, హాగర్నే మళ్ళీ అబ్రహాము పెళ్లి చేసుకున్నాడు. ఆశ్చర్యంగా ఉందా? స్టన్నింగ్గా ఉందా? ఇదేంటి కొత్త విషయంగా ఉంది. అందుకని అంటున్నాను, నేను బైబిల్లోది కాదు, అవుట్ ఆఫ్ బైబిల్ నుంచి మాట్లాడుతున్నాను. యోధా మత పెద్దలందరూ కూడా ఎప్పటికీ నమ్మి విశ్వసించేటువంటి విషయం ఏంటంటే, కెతూరా అనే వ్యక్తి బయట వ్యక్తి కాదు, కెతూరాయే హాగరో, హాగరే కెతూరా. అందుకే స్పష్టంగా పైన ఒక చిన్న ఆలోచన చేయడానికి హింట్ ఇస్తాడు, మరలా. మరలా అనేటువంటి మాట అంటే లోతు పరిశీలనలు అయితే చేయట్లేదు, కానీ జస్ట్ అర్థమయ్యే రీతిలో ఇది కన్ఫామ్గా అయ్యి ఉండొచ్చు అని నేను అనట్లేదు. కానీ
ఖచ్చితంగా అయ్యుండొచ్చు అని అనడానికి 2-3 ఆధారాలు అయితే నేను బైబిల్ గ్రంథంలో కనుగొన్నాను. 2-3 ఆధారాలు అయితే నేను కనుగొన్నాను. ఈవిడెవరు అంటే అబ్రహాము గారికి 86వ సంవత్సరంలో పరిచయమైన వ్యక్తి హాగర్ అని నేను అంటాను. యోధా యొక్క మత పెద్దలు కూడా దీన్ని నమ్ముతూ ఉంటారు. అయితే ఈ సమయంలో మళ్ళీ ఆమెని పెళ్ళి ఎందుకు చేసుకోవలసి వచ్చిందంటే, సారమ్మ ఇస్సాకు పుట్టి పెరిగిన తర్వాత ఇష్మాయేలు ఇస్సాకుని చిన్న చూపు చూస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో హాగర్ని గెంటేస్తుంది. గెంటేయడం అనేటువంటిది అబ్రహాం గారికి ఇష్టం లేదు. మీరు చదువుకోండి కావాలితే, ఆయనకి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదు. అందుకే అబ్రహామా నీ భార్య చెప్పినట్టుగా చెయ్యి అని అంటే, తెల్లవారినప్పుడే హాగరు ఆ కుమారుడితో పాటుగా నీలితిత్తిని బ్యాగులన్నీ కూడా పనోళ్ళు పెట్టరు, అబ్రహాం పెడతాడు ఆవిడ భుజం మీద. అంత ప్రేమ. అంటే అబ్రహాం గారికి హాగర్ను ఉదురుకోవడం అనేటువంటిది ఎంత మాత్రమో కూడా ఇష్టం లేదని అంటాను. ఎందుకంటే ఆవిడ మూలంగా, అబ్రహాం మూలంగా మరొక వ్యక్తి కూడా జన్మ అనేటువంటిది వచ్చింది కనుక వదులుకోవడం ఇష్టం లేదు అనేటువంటి విషయం దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అందులో అయితే సందేహం లేదు. కానీ అయితే సారమ్మకి ఇష్టం లేదు అబ్రహాం గారి దగ్గర హాగర్ ఉండడం అనేది, వీళ్ళందరూ కూడా కలిసి జీవించడం అనేటువంటిది సారాకి ఇష్టం లేదు, దేవుడికి కూడా ఇష్టం లేదు. కనుక హాగర్ని బయటికి అయితే పంపించడం అనేది జరిగింది. అయితే నేనంటాను, హాగరు బయటికి అయితే వెళ్ళింది, కానీ అబ్రహాము గారు ఆ హాగర్ యొక్క మధ్యన కమ్యూనికేషన్ అయితే మాత్రం ఉంది, సంప్రదింపులు మాత్రం ఉన్నాయి, మంచి చెడులు మాత్రం ఉన్నాయి. అంటే ఇవన్నీ చెప్తే తప్పుడు బోధ, అబద్ధ బోధగా కొంతమంది క్రైస్తవులు అనుకునేటువంటి అవకాశం ఉంది. కనుక నేను లోతుగా చెప్పట్లేదు, కానీ మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. నేను మీకు అర్థమయ్యే రీతి, నాకు పని ఏదన్నా ఉందంటే ఇది తెలుసుకోవడమే, నా పని ఏమీ లేదు. కొత్త విషయం బైబిల్ ఇంకా అర్థ మాటలు నాకు ఇదే పని. అందుకే బేగా వయసు కూడా పెరిగిపోతుందేమో నాకు అనిపిస్తుంది. జుట్టు కూడా ఎక్కువగా రాలిపోతుంది ఈ మధ్యన, బుర్రలో హీట్ ఎక్కువైపోయి. ఎందుకంటే నాకు ఇదే పని. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకో కొత్త విషయాల్ని అనేక మందికి తెలియపరచాలని చెప్పి చాలా జాగ్రత్తగా దేవుని యొక్క సహాయంతో దీని అంతటిని కూడా ధ్యానించడానికి నేను ఇష్టపడతా ఉంటాను. అయితే వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉందని అనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి, కానీ అయిపోయింది. చాలా దూరం అయిపోయిన తర్వాత ఎంత దూరం అయిపోయారు అంటే ఇంచుమించుగా ఇష్మాయేలుకి 16-17 సంవత్సరాల దగ్గర నుంచి ఇంకా దగ్గర వచ్చే అవకాశం లేకపోయింది. సారం ఒప్పుకోలేదు, అస్సలు ఉండడానికి వీల్లేదు. ఆవిడ దాసీ సంతానం. నేను చెప్తే ఆవిడ నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి కనుక వాస్తవానికి నేనే నిన్ను పెళ్లి చేసుకున్నాను, నీవే నా భర్తవి, నేనే నీ భార్యని, కాబట్టి ఆవిడ ఉండడానికి వీల్లేదని చెప్పి గట్టిగా పట్టుబడేసింది. వెళ్ళిపోయింది బయటికి. వెళ్ళిపోయిన తర్వాత 127 సంవత్సరాలకి సారా చనిపోయింది. 127 సంవత్సరాల తర్వాత సారా చనిపోయిన తర్వాత అబ్రహాము కొడుక్కి పెళ్లి చేస్తాడు. సారా బతుకున్నప్పుడు పెళ్ళి అవ్వలేదు. సారా చనిపోయిన తర్వాత కొడుకుకి వివాహం చేసిన తర్వాత ఈ వ్యక్తి పరిచయం అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గమనించుకోండి. ఇస్సాక్కి పెళ్ళి కాకముందు కెతూరా అబ్రహాం జీవితంలోకి రాలేదు. పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది కెతూరా. అంత జ్ఞానంగా ప్రవర్తిస్తాడు అబ్రహాము విశ్వాసానికి తండ్రి కాదు, మహాజ్ఞానం అంటాను నేను. కొడుక్కి పెళ్ళి కాలేనంతసేపు ఆవిడ్ని కానీ ఇంకొక పని కానీ చేయడానికి ఇష్టపడలేదు. ముందు పెళ్లి చేసి పంపించాలి, తర్వాత ఏదన్నా ఉంటే అన్నట్టుగా చేశాడు. అంత జ్ఞానంగా చేసుకొచ్చాడు. ఇస్సాక్ ఎప్పుడైతే పెళ్లి చేశాడో, పెళ్లి చేసిన తర్వాత కెతూరా అనే వ్యక్తి అబ్రహాం జీవితంలో ప్రవేశించింది. అయితే యోధా మత పెద్దలు ఏమంటారంటే, ఇస్సాక్కు పెళ్ళి అయిపోయిన తర్వాత 3-4 సంవత్సరాల తర్వాత ఇస్సాకే వెళ్ళి హాగర్ని తీసుకొచ్చాడు అని అంటారు. ముస్లిమ్స్ అదే నమ్ముతారు, యోధా మత పెద్దలు కూడా అదే నమ్ముతారు. ఇస్సాకు సమక్షంలోనే ఈ వ్యక్తి అబ్రహాము దగ్గరికి రావడం జరిగింది. ఏదో జరిగిపోయింది, ఎంతైనా సరే నువ్వు నా తల్లి కాకపోతావా, లేకపోతే వాడు నా అన్న కాకపోతాడు అన్నట్టుగా వెళ్ళి ఈ నాన్నగారి యొక్క తండ్రి గారి యొక్క బాధని చూడలేక ఇస్సాకు వెళ్ళి హాగర్ని తీసుకుని వచ్చినట్టుగా కూడా వాళ్ళ యొక్క నమ్మకాలు తెలియపరచబడతా ఉంటాయి.
నేనంటాను, వాళ్ళు అంటున్న విషయం ఏంటి అంటే కెతూరా ఎవరో కాదు కానీ హాగరే. హాగర్నే మరొకసారి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు పెళ్లి చేసుకోలేదు, వివాహం చేసుకోలేదు, భార్యగా స్వీకరించాడు. భార్య అనే ద్వారాగా పిల్లల్ని కన్నాడంతే, ఒక పిల్లల్ని కన్నాడంతే. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 6 పుట్టడం అనేటువంటిది కూడా జరిగింది అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కెతూరా అనేటువంటి పేరు అరమిక్లో కెతోరత్ అని పిలుస్తూ ఉంటారు. కెతోరత్ అంటే అర్థం ఏంటంటే సువాసన, సుగంధ ద్రవ్యము అనే అర్థాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకు అబ్రహాముకి అంత పేరు పెట్టాడంటే చిన్న వయసులోనే భర్త బ్రతికుండగా దూరం అయిపోయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఎవరిని కూడా పెళ్లి చేసుకోకుండా చాలా ఉన్నతమైన క్యారెక్టర్ని బయలుపరిచిందనే ఉద్దేశంతో క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. ఇంకొక అర్థం ఏంటంటే అరబిక్ భాషలో బాండ్ అని కూడా పిలుస్తాం, అంటే అంటి పెట్టుకొని ఉంది. భర్తకు దూరంగానే బతికింది కానీ భర్తను వదులుకోలేదు, భర్తకు దూరంగానే జీవించింది కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా దగ్గర కాలేదు అనే ఉద్దేశంతో కెతోరత్ అనే పేరు కూడా పెట్టుండొచ్చు. సువాసన కలిగిన మాదిరికరమైనటువంటి క్యారెక్టర్, జీవితం అనేటువంటి ఉద్దేశంతో కూడా పెట్టుండొచ్చు అని అంటూ ఉంటారు. నేను చెప్పే విషయం ఏంటంటే ఖచ్చితంగా కెతూరా అనే వ్యక్తి హాగరు అయి ఉండొచ్చని నేను ఏ విధంగా నమ్ముతానంటే ఇష్మాయేల్ ఎవరికి పుట్టాడు? ఇష్మాయేల్ ఎవరికి పుట్టాడు? నేను కరెక్ట్గా చెప్పండి, ఎవరికి పుట్టారు? హాగర్కి. ఇష్మాయేలు అంటే దీన్ని బట్టి చదువుకుంటే నాకు అర్థమైంది, పాలు విడిచడం అన్నదానం తర్వాత దాన్ని బట్టి అన్నీ చూసుకుంటే ఇష్మాయేల్కి 16-17 సంవత్సరాలు వచ్చేటప్పుడు బయటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అప్పటి వరకు కూడా మళ్ళీ అక్కడ ఆయన ప్రస్తావన రాలేదు. మీరు గమనిస్తే ఆదికాండం 25వ అధ్యాయంలో అబ్రహాము చచ్చిపోయిన తర్వాత 2 కొడుకుల సమక్షంలో సమాధి చేయబడుతుంది. కమ్యూనికేషన్ లేకపోతే ఎక్కడి నుంచి వస్తాడు? అర్థమైంది మీకు? చదువుతారు లేదా ఒకసారి? నిజంగా ఉన్నమాట అది, లేని మాట ఏం కాదు. ఇంటికెళ్ళి చదువుకోండి. అబ్రహాము చచ్చిపోయిన తర్వాత ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు అక్కడ సమాధి కార్యక్రమంలో. పెద్ద కొడుకు వస్తాడు అక్కడికి. పెద్ద కొడుకు వచ్చి ఈ 2 కొడుకుల సమక్షంలో జరుగుతుంది. దాన్ని బట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే ఆవిడ ఎవరో కాదు కానీ చివరి వరకు కూడా నిలిచిపోయింది హాగరే, కెతూరాయే అని నేను అంటాను. నేను అనేటువంటి విషయం తప్ప ఇంకో విషయం అయితే కాదు. చనిపోయిన తర్వాత పెద్ద కొడుకు ఉంటాడు అక్కడ. ఎందుకు వస్తాడు? అన్ని గొడవలు ఉంటే, అన్ని మనస్పర్ధలు ఉంటే, వీళ్ళిద్దరి మధ్యన కమ్యూనికేషన్ లేకపోతే, అందులో తల్లి పెంపకంలో పెరిగినవాడు ఇస్సాకు. అసలు ఆయన దగ్గర కూడా రానివ్వద్దని ఖచ్చితంగా అమ్మ చెప్పే ఉంటుంది బతుకున్నంతకాలం. దాన్ని కానీ దగ్గరికి రానిచ్చావంటే నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది, అంత కేడిదిరా అని కూడా చెప్పే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఆ వ్యక్తి కలిసి సమాధి చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు అంటున్నారని కాదు, నాకున్న నమ్మకం ఏంటంటే ఈయనే వెళ్ళి ఆ తండ్రి గారి దగ్గర తీసుకుని వచ్చాడు. ఇంచుమించుగా అబ్రహాం గారికి అప్పుడు ఒక 130 నుంచి 140 వయసులో మళ్ళీ హాగర్ వచ్చి ఉండొచ్చు. ఆ 175 సంవత్సరాలు చనిపోయాడు. 2 కుమారులు ఇష్మాయేలు, ఇస్సాకు 2 సమక్షంలో సమాధి చేయబడ్డాడు అబ్రహాం. కాబట్టి దీన్ని బట్టి నేను చెప్పదలిచింది ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క నమ్మకానికి నేను కూడా మద్దతు పలుకుతున్నాననే అంటాను. అంటే వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు లేదో నాకు తెలియదు కానీ నేను గమనించిన విషయాలు మాత్రం వీటిని బట్టి నేను గమనించింది, నేను నమ్మేది ఆవిడ ఈ కొడుకే వెళ్ళి ఎందుకు అలా బాధపడ్డావు అని చెప్పి ఇంక చివరి దశలో తీసుకొస్తాడు. కొడుకు చేరదీస్తాడు దగ్గరికి. పోతే అయిపోయిందమ్మా అని చెప్పి అన్న తర్వాత మరొకసారి అందరి సమక్షంలో వివాహం చేసుకోవడం అనేది, 6 పిల్లలను కండం అనేటువంటిది కూడా జరిగింది అని నా యొక్క ఆలోచన. అందుకే బైబిల్ని ఏదో చదివేమలే, ఏదో ముందుకు వెళ్ళాంలే అన్నట్టుగా వెళ్ళిపోతే చాలా కష్టపడిపోతాం, చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. చాలామందికి బైబిల్ అర్థం కావట్లేదు. మరి ప్రాముఖ్యంగా మతోన్మాదులకి, ఇలాంటి కరుణాకర్ సుగ్గున గారికి, లలిత కుమార్ గారికి, రాధా మనోహర్ దాస్ గారికి, లేకపోతే ముస్లిం పెద్దలు ఉన్నారు, మత పెద్దలు,
వీళ్ళందరికీ కూడా సరైన అవగాహన లేకపోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్ని జాగ్రత్తగా చదవలేకపోతున్న కారణాన్ని బట్టే అంటారు. వాస్తవానికి ఒక చిన్న విషయం లాజిక్ చెప్తాను చూడండి అమ్మా. అబ్రహాము గారికి 75 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి 175 సంవత్సరాలు వచ్చే వరకు జరిగినటువంటి కాలం ఎంత? 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల కాలం అంతా కూడా 12 అధ్యాయాల్లో రాశారు. అది ఎలాగవుతుంది అంటే చాలా జరుగుంటుంది కదా, వెనకాల చాలా జరుగుంటుంది. ఆ 100 సంవత్సరాలు జరిగిన ప్రతి చరిత్రని కూడా బైబిల్లో రాయాలి అంటే అది కష్టం కనుక అబ్రహాము యొక్క 75 ఏట నుంచి 175 ఏట వరకు గట్టిగా అయితే 12.5 అధ్యాయాలు ఉంటాయి. 6 పేజీల్లో రాశారు 100 సంవత్సరాల చరిత్రని. 100 సంవత్సరాల చరిత్ర 6 పేజీల్లో సరిపెట్టారంటే జరిగిన అన్నీ కూడా రాసినట్టు కాదు కదా, కొన్ని రాయవలసినవి ఉన్నాయి రాశారు. ఇంక అనవసరం ఎందుకులే అన్న అన్నీ కూడా పక్కన పెట్టి ఉండొచ్చు అని నేను అంటాను. 12:30లో మొదలైంది, 24:30, 25 ఆ సమీపంలోకి వచ్చేటప్పటికి 25కే ఇంచుమించుకే ఎండింగ్ వచ్చేస్తుంది దాని క్యారెక్టర్ అంతా కూడా. 100 సంవత్సరాల యొక్క జీవితం 6 పేజీలు పరిమితం అయిపోద్దా అంటే చాలా చరిత్ర ఉంది. అదంతా రాయవలసినంత అవసరత, వీలు, అవకాశం లేకపోయిన కారణాన్ని బట్టి ఉండొచ్చు అంటాను. నిజంగానే మన లైఫ్లో కూడా కొన్ని ఘట్టాలు ఉంటాయి. ఇప్పుడు ప్రసన్న గారిదే నాది లైఫ్ చూసుకున్నాం అనుకోండి. పరిచయం అయిన దగ్గర నుంచి ఈరోజు వరకు ఓ సినిమా తీయచ్చు అన్నారు ఒకళ్ళ దగ్గర. ఓ 3 గంటలు సినిమా తీయచ్చు మీ స్టోరీ అన్నారు. అంటే మా స్టోరీ ఒక 2-3 సంవత్సరాల పరిచయానికే 3 గంటలు సినిమా తీయచ్చు అంటే 100 సంవత్సరాల చరిత్ర ఇంకెన్ని పేజీలు రాసి ఉండాలి? అర్థమైందా లేదా? కాబట్టి కొన్ని అవసరమైనవి రాశారు, అవసరం లేని అన్నీ కూడా. అందుకే ఆకాశం భూమి కూడా సరిపోదు జరిగిన అన్నిటినీ కూడా రాయడానికి అంటాడు భక్తుడు. పాపం ఈ విషయం చాలా మందికి తెలియక లేదు కదా ఇది ఎలాగ నమ్మాలి, ఆధారం కావాలి. ఆధారాలు ఎందుకయ్యా? చూచి నమ్ముడి కంటే చూడక నమ్ముని వాడే నమ్మినోడే ధన్యుడు. అందరూ చూసి అందరూ నమ్ముతారు, కానీ మా విశ్వాసం చూడకుండా నమ్మేదంతా కూడా. మేము చూసామా ఇస్సాకు ఇక ఖచ్చితంగా సారా కడుపును పుట్టడం అనేది మేము ఆయన చూసామా? నమ్ముతున్నాం అంతే. అది విశ్వాసానికి సంబంధించినటువంటి అనుభవము. అయితే ఈవిడే అనే దానికంటే కూడా ఈ కెతూరా అనేటువంటి వ్యక్తి నుంచి మనం ఏమన్నా నేర్చుకోవచ్చా అంటే ఏమీ లేవు. ఏమన్నాయి? ఆవిడ గురించి 4 వచనాలు రాయబడి ఉంది. 4 వచనాలు ప్రస్తావించబడింది ఆవిడ గురించి, ఇంకేం ప్రస్తావించబడలేదు. మళ్ళీ మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో అది కూడా ఒక పదం, ఒక వచనంలో మాత్రమే జ్ఞాపకం చేసుకున్నాడు పరిశుద్ధాత్మ తండ్రి. ఇంకా ఆవిడ గురించి ప్రస్తావన ఎక్కడా కూడా లేదు. 4 వచనాల్లో ఆవిడ ప్రస్తావన ఉంది. అది కూడా ఒకే అధ్యాయానికి సంబంధించింది, అది కూడా 25వ అధ్యాయానికి సంబంధించింది, అది కూడా ఒక వచనంలో ఆవిడ పేరు అనేటువంటిది కూడా నమోదు చేయబడింది. కానీ ఈ 4 వచనాల్లో 4 ఆత్మీయ పాఠాలు దేవుడి నుంచి నేర్చుకున్నాను నేను. 4 వచనాలే కెతూరు గురించినటువంటి ప్రస్తావన, కానీ 4 వచనాల నుంచి 4 విషయాలు నేర్పాడు దేవుడు. 4 పాఠాలను నేర్చుకున్నాను నేను. అంత అద్భుతమైనటువంటి పాఠాల్లో అవకాశం ఉంటే 4 చెప్తాను, అవకాశం లేకపోతే 2-3 అయినా సరే చెప్పడానికి ప్రయత్నం అయితే చేస్తాను అని అంటాను. అయితే కెతూరాకి అబ్రహాముకి మధ్యన ఉన్న పరిచయము, ఆ జీవితంలో జరిగిన సన్నివేశము 4 వచనాలకి పరిమితం అయిపోయింది. అయితే కెతూరా గురించి మాట్లాడాలనే ఆలోచన నాకు లేదు, కానీ ఈ కెతూరాకి అబ్రహాంకి మధ్యన జరిగినటువంటి సన్నివేశం ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఒక విషయం ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటుంది. నిజంగా ఆ పాఠాన్ని కానీ మనం ఆపాదించుకొని మనం అవలంబించగలిగితే మన జీవితాల్లో చాలా వరకు కష్టాలు ఉండవు, మన కుటుంబాల్లో చాలా వరకు గొడవలు ఉండవు. మనకు ఉన్నటువంటి ఆ కుటుంబ ప్రేమ చెదిరిపోకుండా ఉండాలి అంటే అబ్రహాము కెతూరా విషయంలో చేసిన పని ఖచ్చితంగా మనం కూడా చేయాలి. ఆ పని చేయలేకపోతున్నాం గనుకే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు ముక్కలైపోతున్నాయి. కుటుంబంలో గొడవలు రావడానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము ఆ రోజు కెతూరా విషయంలో చేసిన పని మనం చేయలేకపోతున్నాం. మొట్టమొదటగా అబ్రహాము కెతూరా మధ్యన చాలా జ్ఞానయుక్తంగా అబ్రహాము చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? బ్రతికి ఉండగానే
ఎవరికి వెళ్ళవలసిన భాగాలు వాళ్ళకి ఇచ్చేసాడు. బ్రతికి ఉండగానే ఎవరికి చెందవలసినటువంటి ఆస్తిని వాళ్ళకి ఇచ్చేసాడు. ఆ పని ప్రస్తుత లోకంలో ఉన్న పెద్దలు చేయలేకపోతున్నారు. నేను మొన్న కూడా చెప్పాను, మా బంధువులు వస్తే వాస్తవానికి మా బంధువర్గంలో జరిగే విషయం ఇది. నేను ఏదో కావాలని అలాగే చెప్తారేమోనో అన్న భయంలో కూడా మనం శుక్రవారం చెప్పాను. అందుకే కొంచెం మొట్టమొదటికి ఈ విషయం చెప్పేస్తాను, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి చెప్పినట్టు ఉంటుందని. అబ్రహాము అద్భుతమైన పని చేశాడు, సూపర్ పని చేశాడు. ఏంటో పని చూద్దామా? 25వ అధ్యాయం తీయండి ఒకసారి. అదే అధ్యాయం 6-7 వచనాలు చదవండి. ఎంత జ్ఞానవంతుడు అంటే అబ్రహాము, అంత జ్ఞానవంతుడు. చదవండి. ఎవరు ఎంత చదివే కదా, ఇంకొక చదవండి, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. చదవండి, గట్టిగా చదవే వాళ్ళు చదవండి, ఆళ్ళ చదవాలి. చదవండి. అదేటమ్మా గట్టిగా చదవమంటే? గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. నేనే చదువుతున్నాను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను బ్రతికి ఉండగానే, సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకునొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపించేశాడు. ఎవరు పంపించేశారు? అబ్రహాం గారు పంపించేశారు. అబ్రహాం గారు, ఇస్సాకుని కాదు, అబ్రహాం గారు ఉపపత్నులకు పుట్టిన సంతానాన్ని ఇవ్వవలసిన వాటిని అన్నిటినీ కూడా ఇచ్చి పంపించేశారు. తర్వాత వచ్చిన చదువుతాం చూడండి. అబ్రహాం బ్రతికిన, ఇంకా అది అవసరం లేదనుకోండి, అక్కడే అర్థమవుతుంది మనకి. ఏంటంటే ఉపపత్నులు అంటే ఏంటంటే, మొట్టమొదటిగా చేసుకున్న భార్య కాకుండా ఎంతమందిని పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ ఉపపత్నులే. వాళ్ళు భార్యలు అనిపించుకోరు. అందు గురించి అక్కడ ఆ ట్రాన్స్లేషన్ ఉపయోగించబడింది, ఆ పదం ఉపయోగించబడింది తప్ప ఉపపత్నులు అంటే ఈ కెతూరా సారా కాకుండా ఇంకో 100 మంది ఉన్నారని కాదు. ఆవిడ మొట్టమొదటి భార్య కాదు కనుక అక్కడ అలాగ ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం అక్కడ ప్రస్తావించడం అనేటువంటిది కూడా జరిగింది. అబ్రహాము చేసిన పని ఈరోజు కుటుంబ పెద్దల్లో చాలామంది చేయలేకపోతున్నారు. అందుకే కుటుంబాలన్నీ కూడా ఏమైపోతున్నాయి? మొక్కలైపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా చేస్తారు తెలుసా? ఇస్సాకుకి ఇవ్వవలసినటువంటి ఆస్తిని ఇచ్చాడు, అలాగని చెప్పి వాళ్ళని అన్యాయం చేయలేదు. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి, వారికి చెందవలసినటువంటి బహుమతులన్నీ కూడా ఇవ్వడంతో పాటుగా వాళ్ళని అక్కడ ఉంచలేదంట. ఎక్కడ పంపించారు? తూర్పు దేశానికి. ఎవరాల్లో? ఇస్లాం, ముస్లిమ్స్. తూర్పు దేశం నుంచి వస్తాడు అంత్యక్రీస్తు అంటే లాజిక్ ఉంది, తర్వాత మాట్లాడతా. అక్కడ అయితే అయిపోయింది, ఎవరికి ఇవ్వాల్సిన భాగాలకి ఇచ్చేసాం కదా అని అనుకోలేదు. ఇవ్వడంతో పాటుగా చాలా దూరం పంపించాడు. ఆ జ్ఞానం దైవ జ్ఞానం అంటాను నేను. నెత్తి మీద ఎట్టుకోలేదు. ఇచ్చేసాను కదా, ఎలాగ ఆస్తి వాళ్ళకి ఇవ్వవలసింది ఏదో ఇచ్చేసాను కదా, అయిపోయిందిలే, చేతులు దులిపేసుకున్నానులే అని అనుకోలేదు. నేను బ్రతికుండగా, బ్రతికి లేకపోయినా మరొకసారి సమస్య, శ్రమ నా కుమారుడు అనుభవించకుండా ఉండాలి అంటే వాళ్ళకి ఇవ్వవలసింది ఇచ్చి వాళ్ళని ఎంత దూరం పంపాలో అంత దూరం పంపేయాలి. అయితే దాని గురించి నేను ప్రస్తావించాలని అనుకోవట్లేదు. కానీ అబ్రహాము గారు కెతూరా విషయంలో చేసిన పని మనం చేస్తే కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వవో, కుటుంబాలు ముక్కలు అవ్వవో, అన్నాదమ్ముల మధ్యన ప్రేమ అనేటువంటిది చల్లారిపోదో, కుటుంబ వైరాలు కూడా జరగవు. ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏంటంటే నీకు ఏదన్నా సరే నీ పిల్లలకి ఇవ్వాలనుకుంటే నువ్వు బ్రతికి ఉండగానే ఎవరికి ఏది ఇవ్వాలనుకుంటే వాళ్ళకి అది ఇచ్చేయి. నీకు ఏది ఇవ్వాలనుకుంటే, నీ బిడ్డల గురించి మాట్లాడుతున్నాను నేను, నీ సంతానం గురించి మాట్లాడుతున్నాను నేను. ఒకవేళ నీకు ఒక్కడే సంతానం అనుకో, అవసరం లేదు. కానీ ఒకవేళ నీకున్న దాన్ని 2, 3, 4 పంచాలి అనే ఆలోచన ఉంటే బతుకుండగానే పంచేయి. చచ్చిన తర్వాత గొడవలు పెట్టుకొని కొట్టుకొని చావకుండా ఉండాలి అంటే పెద్దలుగా ఎవరికి ఇవ్వవలసిన భాగాన్ని బ్రతుకుండగా ఇచ్చేసారు అనుకోండి, ఏ కష్టాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, ఏ శ్రమలు ఉండవు. పెద్దలు చేసేటువంటి ఒక దరిద్రమైన పొరపాటు, తప్పు ఏంటంటే, ఒరేయ్ నేను ఉన్నంతసేపు మాత్రం ఆస్తులు మాత్రం మొక్కలు చేయండిరా, నేను పోయిన తర్వాత మీరు ఏం చేసుకోవాలంటే అదే చేసుకోండిరా అంటే దాని అర్థం ఏంటి? కొట్టుకొని సావండిరా అని.
మీరు ఏమైపోయినా సరే పర్లేదురా అన్నట్టు కదా నా అర్థం. కానీ నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే, నువ్వు నిజంగానే బిడ్డలను ప్రేమించే వ్యక్తివైతే, నువ్వు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తిని నువ్వు గౌరవించేటువంటి వ్యక్తివైతే, నువ్వు బ్రతికి ఉండగానే ఎవరికి చెందవలసిన భాగాన్ని వాళ్ళకి ఇచ్చేయి, ఎవరికి రావలసిన భాగాన్ని వాళ్ళకి రాతపూతలకి ఇచ్చేయి. అంతేకాని ఆ పని చేయట్లేదు. ఆ పని చేయకుండా తర్వాత తరాలన్నీ కూడా కొట్టుకొని సావండ్రా అన్నట్టుగా వదిలి పాడేస్తున్నారు. తర్వాత వీళ్ళు చచ్చి బాగానే పోతారు, అన్నాదమ్ములు కొట్టుకొని సత్తున్నారు. లాజిక్కా కాదు, ఇది ఉన్న విషయమే. ఆ స్పిరిచువల్ లెసన్, అది ఆత్మీయ పాఠం, ఇది సందేహమే లేదు. ఇంక అందులో చాలామంది చేసేటువంటి ఒక తప్పు అదే. నేను గమనించింది ఏంటంటే అదే, బ్రతికుండగానే నీ బిడ్డలకి చెందవలసినది, నీ బిడ్డలకి ఇవ్వాలి అని అనుకున్నది ఇచ్చేయి. మాటలతో పనులు జరగవు. ఇది నీది, ఇది ఆడిది, అది ఆడి తీసుకోమను, నేను ఇది తీసుకోమను అని అంటే నువ్వు ఉన్నంతసేపు కూడా అలాగేనమ్మా, నువ్వు ఏం చెప్తే అదే, నేను కాదని ఏదన్నా చేస్తాం ఏంటమ్మా అన్నట్టుగానే ఉంటాయి మాటలు. కానీ చచ్చిపోయిన తర్వాత ఎవరే ఏట్రా నువ్వు ఎక్కువ తీసుకున్నావేటి, ఆవిడ అంటే అన్నదిలే అలాగని చెప్పి ఇచ్చేస్తామా, కుదరదా అని చెప్పి ఇద్దరు ఏం చేస్తూ ఉంటారో కొట్టుకొని చేస్తారు, ఇద్దరు పోట్లాడుకొని చేస్తారు. ఆస్తి లేదనుకోండి ఏ గొడవ లేదు, ఆస్తి ఉంటేనే గొడవలన్నీ. ఆస్తి లేకపోతే ఏ గొడవ ఉంటుందండి, ఎవడో పట్టించుకోవడం మనల్ని. ఆస్తి ఉంటేనే మనం చంపేస్తారు ఏదో రోజున. ఆస్తి సోమరులను చేస్తుందంటాను నేను. ఆస్తి అన్నదమ్ముల మధ్యన వైరాన్ని కలుగు చేస్తుందంటాను నేను. ఆస్తి అనేటువంటిది కుటుంబంలో ఉన్న ప్రేమని ఆప్యాయతల్ని చల్లార్చేస్తుంది. ఆస్తి ఉంటే అన్ని ప్రమాదాలే, అది లేకపోతే ఏమీ లేదు. నేను ఒకటే చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఒకవేళ నీ కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి ఏదైనా ఉంటే, లేకపోతే నీ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తిని ఏదైనా నీకుంటే, అది నీ బిడ్డలకి లేదంటే నీవు ఇవ్వాలి అనుకున్న వ్యక్తులకి ఇవ్వాలనుకుంటే బతుకుండగా ఇచ్చే తప్ప, చచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటారులేండి అని అంటే నువ్వు కావాలని చెప్పి నష్టాన్ని తెచ్చిపెట్టింది దాని. అబ్రహాం అంత జ్ఞానయుక్తంగా పనిచేశాడండి. బుర్ర పనిచేది నాకు అబ్రహాం గురించి చదివిన ప్రతిసారి కూడా. అద్భుతమైన క్యారెక్టర్, చాలా జ్ఞానం ఉంది ఆయనకి. హైలైట్ క్యారెక్టర్ అయింది. కుటుంబాలు మొక్కలైపోతున్నాయి, అన్నదమ్ములు కొట్టుకొని చచ్చిపోతున్నారు. అందరూ బాగుండేవారు ఒకప్పుడు, ఉమ్మడి కుటుంబమే, అందరూ కలిసిమెలిసి ఉండేవారు, అందరూ ప్రేమాప్యాయతతో ఉండేవారు, అందరూ హ్యాపీగా ముందుకెళ్ళేవారు. ఈ ఆస్తుల విషయం దగ్గరకు వచ్చేటప్పటికి ఈ నాన్ని చంపేద్దామని ఆ నీడిని చంపేద్దామని మొత్తాన్ని కుటుంబం అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయి మొక్కలు అయిపోయి రోడ్డు పాలు అయిపోతున్నారు. ఎందుకు వచ్చింది అది? బతుకున్నప్పుడు ఇచ్చేచ్చు కదా. ఆ బ్రతుకున్నప్పుడు నీకు ఇదమ్మా, నీకు ఇదమ్మా, నాకు అదిగో అమ్మా, ఆడికి అది ఇవ్వండి అమ్మా, అది కాదు, రాతపూర్వకముగా. అప్పుడైతే మాట సరిపోయేది, ఇప్పుడు రాతలు ఉండాలా. జ్ఞానం లేని పనులు చేస్తున్నారు చాలామంది జ్ఞానం లేని పనులు చేస్తున్నారు. నీకు ఇవ్వాలి అని ఉందా, నీ ఆస్తి నలుగురికి ఇవ్వాలన్నా, నీ కుటుంబంలోనే, నీ బంధువుల్లోనే, నీ అన్నవారిలోనే, ఇది ఈ మొక్క ఆ మొక్క నలుగురికి 4 భాగాలు చేద్దాం అనుకుంటున్నామండి. ఎవరిని కూడా అన్యాయం చెయ్యాలనుకోవట్లేదండి. నేను వెళ్ళిపోయిన తర్వాత నన్ను తిట్టుకోకూడదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత నన్ను ఎవరో కూడా చెయ్యని అనకూడదు. కాబట్టి అందరికీ కూడా సమానంగానే ఇవ్వాలనుకుంటున్నాను. ఒక మంచి నిర్ణయానికి వచ్చావు కదా, ఆ నిర్ణయం ఎంత బేగా అమలు చేస్తే అంత మంచిది. ఉన్న విషయం లేని విషయం, ఉన్న విషయమేనా? చుట్టాలకి కాదు, కొంతమంది రీసెంట్గా ఒక మాట మాట్లాడారు నా దగ్గర, అందు గురించి కూడా ఈరోజు వచ్చి ఉండొచ్చేమో. నువ్వు ఇవ్వాలి, పెట్టాలి, రాయాలి అని ఏదన్నా ఎవరికైనా అనుకుంటే బతికి ఉండగానే ఇచ్చే, బతికి ఉండగానే రాసి, బ్రతికి ఉండగానే సమస్యల్లోకి ఆ కుటుంబం వెళ్ళకముందే ఒక చక్కటి పరిష్కారాన్ని అందించే అంటాను. అంతేకాని ఏమీ పట్టించుకోవట్లేదు పెద్దలు. మాటలతోనే ఇదిగో ఇది తీసుకోవాలరా, ఆ పై భాగం అంతా నీదిరే, ఈ పోర్షన్ అంతా తమ్ముడికి ఇచ్చే, ఈ పక్క పోర్షన్ అంతా అక్కకి ఇచ్చే, పైన అంతా నువ్వుండు. అలాగేనమ్మా బాబు, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటావా, బాగానే అంటారు. ఏంటి 2 భాగాలు సకసకాలు చేసుకుని పైన అంతా నువ్వు ఉంటావా, కుదరదా. వచ్చిన తర్వాత వస్తాయి ఈ మాటలు. బతుకున్నని చెప్పి అలాగేనమ్మా అంటారు. ఎందుకంటే నీ బాధ పెట్టడం ఇష్టం లేక.
మా వెనకాల పూర్వీకులు కూడా మా నాన్నగారి తరపున అలాంటి కొన్ని తప్పులు చేశారు కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుందంట. మా వెనకాల వాళ్ళు అలా ఆస్తుల కోసం కొట్టుకుని చచ్చేవారు అయితే కాదులే. కొన్ని అవసరతలు కూడా తీరలేకపోతున్నాయి వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని బట్టి. అవసరతలు ఉన్నాయి కానీ అవసరతలు తీర్చే అవకాశం లేకుండా చేసేసారు పెద్దోళ్ళు. మీరు అలాంటి పనులు చేయకూడదని కోరుకుంటున్నాను నేను. ఒకవేళ నీకు ఆస్తి పరురాలువైతే, నువ్వు ఆస్తి పరుడువైతే, నీ ఆస్తిని ఎవరెవరికి ఇవ్వాలని అనుకుంటున్నావో వీలైనంత త్వరగా వాళ్ళకి చేరేట్టుగా, వాళ్ళకి ఇవ్వవలసిన భాగాన్ని ఇచ్చేట్టుగా పనులు మొదలు పెట్టుకోండి. చనిపోయిన తర్వాత ఆస్తుల కొరకు చంపుకునే వ్యక్తులు వచ్చారమ్మా. ఆస్తుల కొరకు ఒకరినొకరు చంపేసుకుంటున్నారు. నేను చాలా బాధపడ్డాను 2-3 రోజుల క్రితం ఒక విషయాన్ని బట్టి. నేను 2 అన్నదమ్ములు చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారంటే. చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు కనుక ఆ లేక లాస్ట్లో పుట్టిన తమ్ముడంట. ఆ తమ్ముడిని నాన్నలా పెంచాడంటే అన్నయ్య. ఇక నాన్న లేడు అమ్మ లేదు అని చెప్పి ఆ తమ్ముడిని ఒక కొడుకుగా, ఆ తమ్ముడికి ఒక నాన్నలా పెంచాడు ఈ పెద్దన్నయ్య. చాలా గారాబంగా పెంచాడు. తమ్ముళ్ళ చూడలేదు, కొడుకులాగే చూశాడు. పెద్దోడు అయ్యాడు. పెద్దోడికి ఏమో పెళ్ళి అయింది, 2 పిల్లలు పుట్టారు. ఈ చిన్నోడు డిగ్రీ కంప్లీట్ అయింది. ఆడికి పెళ్లి చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారంట. పెళ్లి చేద్దాం అని అనుకునే సమయానికి మరి అవతల నుంచి వచ్చేటువంటి వ్యక్తి నీకు ఎంత ఉందో, నీకు ఏముందో అని అడుగుతారు కదా. అప్పుడైనా సరే నీకు నాది ఇది, నీది ఇది అని చెప్పి చూపించడానికి ఆస్తులు ఎవరి పేరు మీద వాళ్ళకి మార్చే అవకాశం ఉండాలి కనుక ఇప్పుడు ఆ చిన్న తమ్ముడికి ఇంతకాలం కూడా కొడుకుగా భావించి ప్రేమించి పెంచిన అన్నయ్య ఈ చిన్నోడికి పెళ్లి చేస్తే ఖచ్చితంగా ఆస్తి మొక్కలు చేయాలనే ఆలోచన ఈ వచ్చిన భార్య ఎట్టినట్టుంది ఆడు బుర్రలోని. ఈయన్ని ఎలా గడ్డు తీసేద్దామా, ఈయన్ని ఎలా గడ్డు తప్పించేద్దామా అని చెప్పి చంపేసి ఉరేస్తారంట. పైగా వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ప్రేమ వ్యవహారము. సొంత అన్నయ్య, తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తండ్రిలా పెంచినటువంటి ఆ తమ్ముణ్ణి, కొడుకులా భావించినటువంటి ఆ తమ్ముణ్ణి కిరాతంగా చంపేశారు. అంటే ఆస్తి తెచ్చిపెట్టింది ఆ సమస్య. ఆస్తి సమస్త నష్టాలకి మూలం అంటాను, సమస్త కీడులకి మూలం అంటాను, సమస్త సమస్యలకి మూలం అని అంటాను. అందుకే ఆస్తికి నేను అసలు కూడా ప్రత్యేకత, ప్రాముఖ్యత అనేది, వాల్యూ అనేది ఇవ్వను నేను. అసలు లెక్క చేయను. అసలు నేను ఆస్తి అని ఏం ఇస్తుందన్న మనకి డబ్బు కావాలి, డబ్బులు అవసరం. ఆస్తులు ఏం చేసుకుంటాం? ఆస్తులు కనబడడానికే నాకు అంత ఉంది ఎంత ఉందో అని చూపించడానికే తప్ప నిజమైన అవసరం వస్తే ఎందుకు పనిచేది? అది డబ్బులు కావాలి. ఈరోజు అవసరానికి డబ్బులు కావాలి. అబ్రహాము చేసిన పని నీవు చేయగలిగితే సస్యశ్యామలంగానే ప్రేమాప్యాయతల మధ్యనే ఆ కుటుంబం నుంచి వచ్చేటువంటి తరతరాలు కూడా చక్కగా వర్ధిల్లుతాయి. అంతేగాని ఇవ్వాలనుకుంటున్నానండి, అదే 3కి 3 భాగాలు చెయ్యాలనుకుంటున్నానండి, లేకపోతే వాళ్ళకి ఇది ఇవ్వాలనుకుంటున్నాను కాదు, ఇద్దాం అనుకుంటున్నాను, చెయ్యాలనుకుంటున్నాను కాదు. టకటకటకటగా అయిపోవాలి పనులు అంతే. రేపు రోజున ఏ చట్టాలు వస్తాయి, మళ్ళీ ఎలాంటి పద్ధతులు తీసుకొస్తారో గవర్నమెంట్ వాళ్ళు మనకు వెళ్దాం. కాబట్టి అవి పద్ధతిపూర్వకంగా జరగడం అనేటువంటి విషయం ఎంతైనా సరే అవసరం అని అంటారు. ఎందుకంటే ఆయన చేశారు కాబట్టి. అటువైపు నుంచి ప్రజలు రాలేదమ్మా. ఇస్సాకు తరానికి కానీ మా బాబు ఆస్తిని నువ్వు దొబ్బేశావు, మా బాబు ఆస్తిని నువ్వు పడేసుకున్నావు, మా బాబుదే కదా మీరు అనుభవిస్తున్నారనేటువంటి ప్రెషరు అటువైపు నుంచి ఎప్పుడు కూడా మళ్ళీ ఇస్సాకు కానీ వెనకాల తరాలకు కూడా రాలేదు. ఎందుకంటే బ్రతికు ఉండగానే అబ్రహాము ఎవరికి ఇవ్వవలసిన భాగాన్ని వారికి ఇచ్చి ఒకే చోట ఉంచలేదు. నువ్వు అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండు, కలిసి ఉంటా, మళ్ళీ అనర్థలే. పెద్దలకు వేళ్ళు ఉంటాయి. ఒకవేళ ఆస్తులు ఏమన్నా సరే కూడగొట్టుకుంటా, మాకేం ఆస్తి లేదులే, మాకు ఏదన్నా ఆస్తి ఉందంటే మహానుభావుడు ఆ దేవుడు తప్ప మాకేం ఆస్తి లేదు. వద్దు కూడానే ఎవడో చెప్పడు నాకు వద్దు. నేను ఇప్పుడు చెప్తాను నాకు ఏది వద్దు. మా బాబుకి చెప్తాను, మా అమ్మకి చెప్తాను, నాకు ఏమవుతా బతుకున్నంతకాలం తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, నువ్వు కృప చూపితే నీకేమైనా ప్రేమ ఉంటే నీడ అంతే, నేను తలదాచుకోవడానికి, అంతకుమించి ఏమవద్దు, ఏమీ వద్దు. మా అమ్మనైనా సరే లేదంటే ఎవరినైనా సరే అడిగింది, బతుకున్నంతకాలం ఆ నీడ కోసం మాత్రం నన్ను కొంచెం అవకాశం ఇవ్వండి అంతే, నాకు మాత్రం నా పేర్ల మీద ఈ మీద నాకేం అవసరం లేదంట. ఆవిడ దగ్గర కదా, మీ అందరి సమక్షంలో చెప్తున్నాను. నేను ఆస్తికి ఎప్పుడు కూడా వ్యతిరేకనే. ఆస్తి అంటే నాకు గిట్టదు, ఆస్తి అంటే నాకు నచ్చదు. ఆస్తి అనే పేరు ఎత్తే వాళ్ళంతా కూడా నాకు ఏ విధంగా కూడా ఇష్టం ఉండదు. నాకు అది మీరు నమ్మినా నమ్మకపోయినా హృదయాంతరంగాల్ని పరిశీలించే దేవుడు నా దేవుడు. నాకు అస్సలు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట
చివరి వరకు ఆఖరి శ్వాస వరకు తలదాచుకోవడం నేడు ఉంటే చాలు. ఇంకేం వద్దు, ఇంకేం కావాలండి? పట్టుకెళ్తామా ఆస్తులను ఏమన్నానే? వచ్చిన తర్వాత సిలికి అవ్వయన్న తీసుకెళ్తా సమాధి వరకు, కనీసం చివరికి నీ చెవు పోకు కూడా రాకపోతే కోసేస్తారు కత్తిరెట్టి, తీసే లాగేదాన్ని ముసలిదాన్ని. ఎందుకు ఆ చెవు పోకు మళ్ళీ సమాధిలో పోతే ఈతం కూడా పట్టిపోతాడు. ఏం పట్టుకెళ్తాం? సమాధి వరకు కనీసం చెవు పోగు ముక్కు కూడా పట్టుకెళ్ళవే. అది కానీ స్క్రూ రాళ్ళకి ముక్కు కోసే అమ్మదే, ముక్కు కోసే. ఏ ఊజులుతారు? ఎవరి కోసం కష్టపడతారండి? కష్టం అంతా శుభ్రంగా తినేసి హ్యాపీగా దేవుని స్తుతించకుండా, తినకుండా పిల్లికి బిచ్చమెట్టకుండా గెంజి మెతులు తాగేసి పిల్లల కోసం బాగా వాళ్ళకి మేపెట్టు ముక్కులు చెవులు కోసేసి దెబ్బేయవలసిన దెబ్బేస్తారు. వాళ్ళు కష్టపడతారా? వాళ్ళ సోమరపోతుల్లో చేసేది ఆస్తే, పిల్లలకి ఆస్తి ఎంత మాత్రం కూడా కరెక్ట్గా వాళ్ళ కాళ్ళ మీద కష్టపడాలి, సంపాదించాలి. ఇదని అంటే నేను ఎప్పుడు కూడా అంటున్నాను, నా పూర్వీకులు ఇచ్చినది ఇది నా ఇల్లు కాదు, నేను కట్టాలి ఇల్లు. ఎప్పటికైనా దేవుడు కృపా చిత్తమై ఉంటే నేను కట్టాలి, మా అమ్మ ఆశ, కడతాను కూడా. ఇది నేను ఎవరో ఇచ్చింది నాది మాత్రం ఎప్పటికీ కాదు, ఎవరి నుంచో వచ్చింది నాది కాదు. నేను సంపాదించాలి, నా కాళ్ళ మీద నేను కష్టపడాలి, నా కష్టార్జితంతో నేను ఏదన్నా సరే సంపాదించాలి, అది నాది అవుతుంది. అంటే మా తాత ఇచ్చాడు, మా బాబు ఇచ్చాడు, మా అమ్మ ఇచ్చింది నాదలాగా వద్దండి. సిగ్గు లేకపోతేనే ఆస్తులు చాలా తరాలని సోమరులు చేస్తుందంటాను నేను. ఆస్తులు చాలా తరాలను సోమరు చేస్తుంది. మరి ఇవ్వడం తప్ప అంటలేదు, ఆస్తుంది కాబట్టి ఏ పని పాటు చేయగలదు, కూర్చొని తినొచ్చు అనుకుంటాడు. తింటే కొండలు కూడా ఏమైపోతాయి అంటే సోమరులే కదా, నష్టం పరచడానికి కదా పెద్దలు చేసే పని. అది కష్టపడండి, మీ కష్టార్జితంతో మీ కాళ్ళ మీద మీరు కష్టపడి మీరు సంపాదించండి. అది నాది అని చెప్పి గర్వంగా చెప్పుకోండి. అంతే. అమ్మా బాబులు ముసలోళ్ళు ఎవరో కష్టపడింది మా తాత ఇచ్చాడు, మా బాబు ఇచ్చాడు అంటే సిగ్గుండాల. అది సిగ్గుండాలా? నేను ఫీల్ అవుతున్నారా? నేను ఇలాగే మాట్లాడుతున్నామా? ఉన్నమాట మాట్లాడుతున్నా. నాకు అసలు ఇష్టం ఉండదు, ఆ కాన్సెప్టే ఇష్టం ఉండదు. అలాగని చెప్పి ఎవరైనా నా ముందు అన్యాయం చేయబడుతుంటే మాత్రం చూసి చూడటం కుదరను నేను. నాకు మోసం చేసే వాళ్ళన్నా, అన్యాయం చేయబడే వ్యక్తులన్నా నేను చూస్తూ ఊరుకోను, సలహా ఇస్తాను ఖచ్చితంగా. అలాగని చెప్పి నేను దాన్ని ఇష్టపడిన ఆస్తులకి ప్రాముఖ్యత ఇవ్వకండి. లేవీలకి ఆస్తి దేవుడై ఉన్నాడు, యాజకులకి సేవకులకి ఆస్తి దేవాది దేవుడే ఉన్నాడు. దేవుడు పెట్టిన నియమం సేవకులకి అది. కానీ ఈరోజు సేవకులు అది లేదు. నా పేరు మీద చర్చ్ ఉండాలి, నా పేరు మీద ఇల్లు ఉండాలి, నా పేరు మీద బంగళా ఉండాలి. నీ పేరు మీద ఏది ఉండకూడదు నేను తప్ప అంటాడు దేవుడు. నీ పేరు మీద ఏది ఉండకూడదు, నీకు ఇల్లు ఉండకూడదు, స్వాస్థ్యం ఉండకూడదు. లేవీలకి దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడా? ఇవ్వలేదు. నేనే మీ ఆస్తి, కడ ఊపిరి వరకు నేనే మీ ఆస్తి, మీకు ఏది ఉండకూడదు. అలాగే వెళ్ళాలి. నాకున్న నియమాలు నాకుంటే సేవలో వచ్చిన తర్వాత, సేవకుడికి నేను అడుగెట్టిన తర్వాత కొన్ని నియమాలు నేను తీసుకున్నాను. ఏమీ అవసరం లేదు నాకు. అలాగే ఉండండి అని నేను చెప్పడానికి సరిపోను, కానీ చెప్పేది ఒకటే, బతుకుండగానే ఒకవేళ నీకు పిల్లలు ఉంటే, నీకు ఆస్తి ఉంటే, ఎవరికన్నా ఇవ్వాలని అనుకుంటే ఇచ్చేది ఏదో బతుకుండగా ఇచ్చేయి. అంతా అయిపోయిన తర్వాత కొట్టుకుని సావడం తప్ప ఏమి ఉండదమ్మా పాపం. ఆ ప్రేమను చల్లార్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు అంటున్నాను నేను. అబ్రహాము ఎంత జ్ఞానయుక్తంగా కెతూరా సంతానం పట్ల ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాడో చూడండి. చెయ్యట్లేదు. ప్రస్తుత కుటుంబ పెద్దలు అవి చేయట్లేదు. మంచోళ్ళు మా పిల్లలు, మంచోళ్ళు అలాంటిది ఏమీ లేదు, కలిసిమెలిసి అమ్మ అందరు ఎలా ఉంటారని కూడా అంటలేదమ్మాయి. కొంతమంది ఉంటారు, కొంతమంది బాగానే ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత కుటుంబ పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత కొట్లాటలు గొడవలన్నీ జరుగుతాయి. తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, చంపుకుంటారు. అవసరమైతే డబ్బులు పెట్టి కూడా చంపించేస్తారు. ఏ యాక్సిడెంట్లోనే పోయింది, లేకపోతే వడదెబ్బ తగిలేసి పడిపోయింది, ఇలాంటి కానీ సృష్టించారు. డబ్బులు ఎట్టి ఎందుకు వచ్చినాయి అన్నీ? లేదా మంత్రాలు గింత్రాలు కూడా చేయించేస్తారు కొంతమంది. అయితే మందులు కూడా పెట్టేస్తారు కొంతమంది ఆస్తి కోసం. మందులు పెట్టే వాళ్ళు ఉన్నారు ఆస్తి కోసం, ఆస్తుల కోసం చంపేయడానికి మంత్ర యజ్ఞాలు చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చేతబడులు చేసే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైం లేదు. వద్దు, శుభ్రంగా ఇవ్వాలి అని ఉందా? ఇదిగో బాబోయ్య, ఇగో ఇది వీడికి ఇవ్వాలనుకుంటున్నాను, ఒరే చిన్న తమ్ముడా ఇది నీకు ఇవ్వాలనుకుంటున్నాను. అందంతో కాదు, కూర్చోబెట్టేసి రాతల గీతలు అన్నీ అయిపోయి పంపించే. అనుకుంటున్నాను కాదు, రాత కావాలి.
రాతపోతలు లేకపోతే మాట కూడా సరిపోద్దా? రిజిస్టర్ ఆఫీసులో మా అమ్మమ్మ గారు నాకు ఇమ్మన్నారండి పైప్ లార్సన్ అంతాని అంటే రిజిస్టర్ మీ అమ్మాయి అయితే ఎక్కడ ఉండే ముందు ఆవిడ రమ్మంటారు. లేదు, వెళ్ళిపోయింది దేవుడి దగ్గరికి. ఆ కుదరదు, ఆవిడ రావాలి. ఏలు ముద్ర వేయాలంటే ఎక్కడ నుంచి తెస్తావండి? అది సరిపోద్దా మాట? రాత కావాలా? అస్సలు ఆ పొరపాటు చేయకండి. ఆ ప్రేమని ఆ కుటుంబంలో ఆ విధంగానే కొనసాగింప చేయండి. వైరాలకి త్రోవ ఇవ్వకండి, గొడవలకి అవకాశం ఇవ్వకండి, సమస్యలకి ఇబ్బందులకి చేతులారా మీరు మార్గాలని సరళపరచకండి, చక్కగా కూర్చోబెట్టండి. అది కూడా మాట నాకు నేను చెప్పే సలహా ఏంటంటే సేవకుడిగా ఇవ్వాలనుకుంటున్నది ఎవరికి ఇంత ముక్క అంత ముక్క ఎంత ముక్క కాదు, కూర్చోబెట్టిదిగో మీ ముందే చెప్పేస్తున్నాను, ఇది వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, వాళ్ళకి అది ఇవ్వాలనుకుంటున్నాను చెప్పి ఈ ముగ్గురికి నలుగురికి సమ్మతం అయిన తర్వాత వెళ్ళండి, సమ్మతించిన తర్వాత వెళ్ళండి. అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో చూసుకుంటాం అంటే కాదు, ఇదిగో ఇది ఆడికి అది ఇడికి అని చెప్పి వాళ్ళ ముగ్గురు దగ్గర కూర్చోబెట్టి మాట్లాడదు. అక్కడ కాంప్రమైజ్ అయిపోవాలి దానికి. వాళ్ళు అక్కడ ఒప్పుకున్న తర్వాత అక్కడికి వెళ్ళండి. ఇష్టం లేకపోతే పని చేయకండి మళ్ళీ. కానీ బ్రతుకుండగానే చేయండి ఏం చేసినా సరే. మగవాళ్ళని ఉద్దేశించి మాట్లాడట్లేదు నేను, ఆడవారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నామ్మా. చాలామంది తల్లులు చేసేటువంటి ఒక పెద్ద పొరపాటు తప్పుది ఏంటంటే ఆడపిల్లలందరికీ కూడా నగలని ఆభరణాలన్నీ కూడా ఇస్తూ ఉంటారు. ఆ ఆభరణాల విషయాల్లో కూడా చాలా గొడవలు జరుగుతుంటాయి అన్నయ్యకి చెల్లికి, లేకపోతే చెల్లికి అక్కకి మధ్యన. అంటే మా అమ్మ నెక్లెస్ అద్దొబ్బేసింది, మా అమ్మ తాడు అదట్టుపోయింది, లేకపోతే మా అమ్మ హారం అంతా అది పట్టుకుని నాకేమో చిన్న బుడ్డి హారం ఇచ్చింది, గిడ్డి హారం ఇచ్చింది. ఆ గిడ్డి హారాలు బుడ్డి హారాలు అని బతుకుండగా ఇచ్చేసుకోండి. ఇగో ఈ సూత్రం నీది, ఈ సూత్రం మీ అక్కదే, ఈ సౌలి నీది, ఈ సౌలి దాంది, ముక్కు పొడుగు ఒకటే కాబట్టి ముక్కు పైన ఉన్నది నీది, కమ్మి మాత్రం చెల్లిది. ఇలా పనిచేసేవానికి ఏ గొడవ ఉండదు. చచ్చిపోయిన తర్వాత ఇక అది నెక్లెస్ వేసేసుకుందండి, అది నెక్లెస్ వేసేసుకుంది, నాకేమో ముష్టి ఆ పసుపు తడి పాడేసింది, నాకు కుదరదు అని చెప్పండి. ఆ ఆభరణం అంతా కూడా కరిగించేసి మళ్ళీ సగం సగం చేసుకుంటే విలువ ఉంటుందా, జ్ఞాపకం ఉంటుందా? అడుగుతున్నానండి నేను. ఆభరణంలో కూడా చక్కగా ఒకవేళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంటి ఆడపిల్లలకి ఏదన్నా పెట్టాలని అనుకుంటే బ్రతికుండగా అది కూడా ఒక ఆడపిల్ల ఉంటే ఏ కష్టం లేదు, ఇబ్బందులు ఏమో అది కూడా కష్టమే. ఒకవేళ మగోడికి వచ్చే భార్య ఎలా వదిలేసుకుంటా పిచ్చోడా, దానికి ఇచ్చేస్తుంటాను వదిలేస్తావా? మనకి ఆడపిల్ల పుట్టరా, నేను ఆడపిల్లని కాదా, నాకు కావాలంటది మళ్ళీ వచ్చినావిడి. ఆభరణాల విషయంలో కూడా వస్తువుల విషయంలో కూడా గొడవలు ఏమీ కూడా జరగకుండా ఉండాలంటే చక్కగా ఇదిగో తల్లి నీది, ఇది నీది. అది ఏమన్నా మనం కొన్ని సచ్చిన తర్వాత మెల్ల వేస్తారంటే ఏరి కదమ్మా, మనం వేసుకోం కదా. బతుకుండగానే పంచేయండి అమ్మా, బతుకుండగానే ఇచ్చండి. వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి, వీళ్ళకి ఇచ్చి వీళ్ళకి తీసుకుని వాళ్ళకి తీసుకుంటారు. కొన్ని ఏమన్నా ముసలిదానం అయిపోయినా, లేకపోతే ఇంకా ఏమంటారు ముసలిని గొరకలాగా అయిపోయి మంచం మీద ఉన్నవాడు కూడా ఇవన్నీ వేస్తారు. నీకు మెల్ల ఏమన్నానే ఏమేరు, ఎలాగే పక్కన ఉంటాయి బీరువాలు ఉంటాయి. ఎందుకు కొంచెం ఓపిక ఉన్నప్పుడు ఇచ్చేసి పాడేస్తే ఏ గొడవ ఉండదు, పెద్దది వచ్చింది ఆవిడకి, పెద్ద ఆభరణం వచ్చింది ఆవిడకి, పెద్ద నెక్లెస్ వచ్చేసింది, పూసలతాడు వచ్చేసింది, మొగతాడు ఏమి రాలేదు నీకు మొహానికే. ఇచ్చే చక్కగా బతుకున్నప్పుడు ఇలాంటి లావాదేవీలు ఏమన్నా ఉంటే జాగ్రత్తగా చేసుకోవడం అనేది చాలా మంచిది అంటాను నేను. మీకు నేర్పించేటువంటి దేవుడు నేర్పించి చెప్పాలనుకున్నది ఏంటంటే బ్రతికి ఉండగానే కెతూరా పట్ల అబ్రహాము ఎలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే ప్రదర్శించగలిగాడో ఆ రీతిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అంతేకాని కుటుంబాలు గొడవలతో విచ్ఛిన్నమైపోవాలని, మొక్కలైపోవాలని, గొడవలు పెట్టుకుని ఒకరికొకరు తన్నుకొని సావాలని దేవుడు ఎప్పుడు కోరుకోవడం. చక్కగా కష్టపడింది ఎవరికి ఇవ్వాల్సిన భాగం ఇచ్చుకుని ఎంత బాగుంటుంది అది, ఎంత బాగుంటుందండి అది. చక్కగా సంతోషంగా ఉంటుంది. మా అమ్మ బతుకున్నప్పుడు ఇచ్చేసింది, మా అమ్మ బతుకున్నప్పుడే పెట్టేసింది అంటారు. చచ్చిపోయిన తర్వాత లేనిపోయిన సమస్యలు కష్టాలు అన్నీ వచ్చిన తర్వాత చూసావా మా బాబు ఎలాంటి పని చేశాడు ఎదవా. ఆ రోజున కానీ ఎవరికి ఇవ్వవలసింది అడిగి ఇచ్చేస్తుంటే ఈ రోజున గొడవలు వద్దురండి, కోట్లను తిరగవలసి వస్తుందండి ఆ పనికిమాలలో వేసిన దానికి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి, తలనొప్పి అయిపోయిందండి. పిల్లలందరూ కూడా కొట్టుకుని చస్తున్నారండి. ఒకే కడుపుని పుట్టారు, ఒకటే రక్తం, మళ్ళీ పైగా ఒకడంటే ఒకటి పడదు. ఒకరు అన్నదమ్ముల పిల్లలు అందరూ కూడా అంటే పెద్దోళ్ళు చేసిన తప్పు, అది పెద్దోళ్ళు చేసిన తప్పు. తదాంతరం అని అంటూ ఉంటారు చాలాసార్లు. నా తదాంతరం నా బిడ్డకే, నా తదాంతరం నా కూతురికే. తదాంతరం ఎందుకు పెడతారో తెలుసా? నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, పిల్లల మీద నమ్మకం లేనోడే తదాంతరం అని పెడతారు. నేను చచ్చిపోయిన తర్వాత వీడికి వెళ్ళాలి, ఎందుకంటే వీడికి ఇప్పుడు రాహేస్తాడు, ఎలా గెంటెత్తాడు బయటికి. ఆ నమ్మకం లేదు పిల్లల మీద వాళ్ళకి. నిజమండి, తదాంతరం అని ఎందుకు పెడతారు? నిజమైన పిల్లల మీద నమ్మకం ఉంటే
పిల్లలు మంచోళ్ళని నమ్మకం నీకుంటే, ఖచ్చితంగా అలాంటి వారు కాదు అనే నమ్మకం కానీ నీ బిడ్డల మీద నీకుంటే, ఇదిగో నీదిది అని చెప్పి బతుకుండగా రాస్తావు. అంతేగాని సచ్చిన తర్వాత నీకు రావాలి, తదాంతరం నీకు రావాలంటే అమ్మ బాబు వీడి కేడిగడిడు, ఇప్పుడు వీడి పేరు మీద కానీ ఆస్తి కానీ రాసేసామంటే కొన్ని రోజుల తర్వాత ఎలాగేడు బయటకు గెంటేస్తాడని దాని అర్థం. దాని అర్థం అదే కదా, కాదా కాదా? మరి అదేంటి మరి తదాంతరం ఎందుకు వచ్చింది? తద అనంతరము. నమ్మకాలు లేక, నమ్మకాలు వచ్చే కష్టాలు ఇవన్నీ. కోర్టుల్లోనే నేను కోర్టులో కేసుకు వెళ్ళేవాడు చాలాసార్లు, చాలా విషయాలు గొడవల్లో. అంటే మావోయిస్ట్ గొడవల్లోని లేకపోతే హత్య గొడవల్లోని ఇలాంటిలో కాదని బాబే, నీకు ఏం చెప్పినా సరే తేడా వచ్చేది. గొడవల్లో దెబ్బలాటల్లో వాటిలోనే 80% కోర్టుకు వచ్చే వాళ్ళు దేనికో తెలుసా? ఈ ఆస్తి గొడవలే. 80%, 10% దొంగతనాలు చేసిన వాళ్ళు వస్తారు, 5% డైవర్స్ కేసులు వస్తారు, 80% ఆస్తుల కోసం వస్తారు కోర్టులకి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు? 7 సంవత్సరాల నుంచి అంట. ఇంకా అవ్వలేదంట. ఆడికి వెళ్ళిన తర్వాత చేసే ఉండదు. వచ్చి నెల 23వ తారీఖు వేసాడు జడ్జి గారు, అంతేనా? మళ్ళీ వెళ్ళాలి అక్కడికి. తెబలతో ఇంకా సంవత్సరాలు పని మానేసుకోవాలి, ఉద్యోగాన్ని సెలవు పెట్టుకోవాలి, వ్యాపారం వ్యవసాయం ఏదో ఉంటే షట్టర్ వేసేయాలి. ఆడికి వెళ్ళిన తర్వాత ఏముందరో అంతసేపు ఉన్నామంటే 2 నిమిషాల్లో జడ్జి గారు వెళ్ళండి నెక్స్ట్ వాయిదా. తెగులుతుందంటే తేవలేదు. ఎందుకే కష్టాలని తెచ్చిపెట్టుకోవడం ఎందుకది? ఇక్కడ ఉన్నారా ఎవరన్నా ఆస్తిపరులు ఉన్నారా? ఇక 2 అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడ 2 అన్నదమ్ములు. వీరేమో బతుకున్నప్పుడు ఏమైనా చేసిండి అమ్మా, అనిలకైనా వీళ్ళకైనా పెద్దకైనా చిన్నకైనా. ఇప్పుడు మంచోళ్ళుగానే ఉంటారు, అన్నదమ్ములు కలిసిమెలిసే ఉంటారు. పెద్ద అయిన తర్వాత పైన నేను ఉంటాను, కుదరదు. అది పెద్దోళ్ళు కాబట్టి పైన నేనే ఉండాలా. పైన అయితే చల్లగా లేస్తుంది, బాగుంటుంది వాతావరణం చెప్పి అనొచ్చేమో పెద్ద బాబు. మళ్ళీ ఎందుకు వచ్చి గొడవలో ఎన్ని వదిలేరే చిన్న, నువ్వు కింద అడ్జస్ట్ అయిపోరని చిన్నగడికి కింద ఇచ్చేయడం లేదంటే. మన అనిల్ గడికి ఏమన్నా ఇక్కడ ముచ్చల్లో రాయి దగ్గర ఏమన్నా పొలం ఉంటే ఇచ్చాడు, ఇప్పుడు రాసి ఇచ్చాడు ఆడి పేరు మీద. అంతేగాని అనిల్ గారికి బోళ్ళు ఉన్నాడు బాబు, వాళ్ళకి అలా ఉన్నాడైతే ఏవి వాళ్ళందరికీ అన్నీ ఉన్నాయి. మనమే ఏవి లేకపోయినా అన్నీ ఉన్నట్టు మనకు కనబడతాం, వాళ్ళకి అన్నీ ఉండి ఏమి లేనట్టుగా కనబడతారు. రూతేమా గారు కూడా 2 కుమారులకు జన్మ ఇచ్చారు తల్లి బతుకుండగానే. అవన్నీ సక్కదిద్దండి, మా మీద బాగానే రాలేదనుకుంటుంది అమ్మగారు, కానీ వాస్తవానికి ఉన్న విషయం చెప్తున్నాను. మీకు 2 పిల్లలు ఉన్న కాబట్టి జాగ్రత్త పడండి. ఈ జయప్రకాష్ గడికి కిరణం గడికి అంటారా, ప్రస్తుతం పాపం ఉన్నప్పటికీ కూడా అటు ఇటుగా ఉన్నాయి. కానీ వాళ్ళ అలవాటులు కాదనడానికి వీలు లేదు. ఉన్నారు వాళ్ళ అమ్మగారు లేదా? ఏమో అపవాదం ఏం పెడతాడో పెట్టలేదా? ఒకే తండ్రి కొడుకుని పుట్టిన వాళ్ళు ఇద్దరికి ఎట్లేదా? యాకోబుకి యాసో గొడవ పెట్టలేదా? ఇస్మాయిల్కి ఇస్సాకి గొడవ పెట్టలేదా? వైరాలు ఇప్పటికీ కూడా కొనసాగట్లేదా? ప్రేమ ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందని అనుకోకండి. కానీ దేవుడు ప్రేమ ఎప్పుడూ కూడా ప్రేమలో మార్పు రాదన్నాడు. అలా ఉండడం మంచిదే, కానీ ఉండదు. ఇప్పుడు ఉన్నట్టుగా రేపు ఉండరు. ఏమో వచ్చి భార్యలు అలా ఉండకపోవచ్చేమో, వచ్చేటువంటి వ్యక్తి వీళ్ళ మనసులో మార్చొచ్చేమో, ఉన్నటువంటి ప్రేమల మధ్యన గొడవలు పెట్టొచ్చేమో, వచ్చే భార్యలో కూడా తప్పులు ఉండొచ్చేమో, పొరపాట్లు ఉండొచ్చేమో. అవి ముందుగానే అన్నీ కూడా పరిష్కరించుకున్నాం అనుకోండి, ఏ గొడవ ఉండదు. ఆ ఇద్దరు విషయంలో కొంచెం జాగ్రత్త పడండి, చిన్న పెద్ద విషయంలో. నిజండి, ఏమో అండి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. అందరూ బాగుండాలి, ఏ గొడవలో ఏమీ లేకుండా హ్యాపీగా వెళ్ళాలి. అలా ఎలా వెళ్ళాలంటే తల్లిదండ్రులుగా ఒక విలాస్తి ఏదైనా సంపాదించుకుంటే బతికుండగా ఎవరి భాగం అబ్రహాం ఇచ్చినట్టుగా ఇచ్చి పంపించేయండి. రెండవదిగా నాకు ఈ సందర్భంలో అంటే మీకు ఎందుకు ఒక విషయం చెప్తాను, 2 ఉన్నాయి కానీ చెప్పను. ఇంకో విషయం ఏంటంటే క్విక్గా క్లోజ్ చేసుకుంటాను. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇదే ఆస్తి గురించి విషయం, లేదంటే ఇదే సందర్భం, ఇదే సమయంలో మీరు గమనిస్తే మీరు పొరపాటు పడవచ్చు, మీరు తప్పు కూడా పడవచ్చు, తప్పు అని కూడా అనొచ్చు అబ్రహాం. ఎందుకంటే ఇస్సాకేమో ఆస్తి ఇచ్చాడు, ఉపపత్నుల కుమారులకేమో బహుమతులు ఇచ్చాడు. చదవండి ఒకసారి, దానికి క్లారిఫికేషన్ ఇస్తాను. తప్పుగా అనిపించచ్చు. అదేంటి, ఇద్దరు కూడా ఈయనకి పుట్టిన వాళ్ళే కదా, ఈ పిల్లలందరూ కూడా ఈయనకి సంబంధించిన వాళ్ళే కదా, మరి అలా చేయడం ఏంటండి, ఇస్సాకు ఏంటండి ఆస్తి ఇచ్చాడండి అనే ఒక తప్పుడు ఆలోచన కూడా అపవాది మీలో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని కూడా నేను రెక్టిఫై చేయడానికి ప్రయత్నిస్తాను. చదవండి ఒకసారి అది. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములిచ్చి తాను సజీవుడై ఉండగానే
ఉమ్, 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 ఉమ్. సరే సరే, తర్వాత ఆయన చనిపోవడం అంతా కూడా జరిగింది. నేను చదువుతున్నాను చూడండి. అబ్రహాము తనకు కలిగినది యావత్తును ఎవరికి ఇచ్చాడు చెప్పండి? ఇస్సాకు. మిగతా అదంతా కూడా బహుమతుల రూపంలో ఈయన సారా కాకుండా చేసుకున్న వ్యక్తుల యొక్క కుమారులకు ఇచ్చాడు. అది మీ అందరికీ తప్పుగా అనిపించవచ్చు, న్యాయం జరగలేదని అనిపించవచ్చు, కానీ ఒక మాట చెప్తున్నాను చూడండి. కట్టుకున్న భార్య లెక్క దేనికి రాదు. మొట్టమొదటి భార్యకి పుట్టినటువంటి బిడ్డల లెక్క విలువ ఎవరికి రాదు. బైబిల్ విషయం కాదు, చట్టం అన్నదే చెప్తుంది. ఎవరికి ఎక్కువ హక్కు ఉంటుంది? భార్య గారికే. ఎవరికి ఎక్కువ అధికారం ఉంటుంది? భార్య గారికే. చట్టం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడి నుంచే. చట్టం అంతా కూడా ఇక్కడి నుంచి వచ్చింది. మోషే గారు రాసినటువంటి చట్టమే ఇప్పటికి అవలంబించింది. ప్రపంచంలో ఉన్న ప్రతి చట్టం కూడా మీకు తెలదు. ఈ న్యాయ వ్యవస్థ అనేది అంతా కూడా బైబిల్లో నుంచి తీయబడిందమ్మా. అది మనకు తెలియదు అంతే. లాయర్లు, జడ్జిలు, పెద్ద పెద్దలు, అంబేద్కర్ కాదు, మొత్తం అంతా ఇక్కడ గురించి వచ్చింది. ప్రపంచంలో ఉన్న చట్టం అంతా బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకుని వచ్చింది. మొట్టమొదటి భార్య అయిన సారాకి పుట్టినటువంటి జ్యేష్ఠ ప్రధాన కుమారుడు ఇస్సాకు. ఆవిడ ఫస్ట్ చేసుకున్నాడు కాబట్టి జ్యేష్ఠ కుమారుడికి వాస్తవానికి ఆస్తిలో 2 ఎక్కువ ఇవ్వాలి. అది అని పెట్టిందే. మిగతా వాళ్ళకి అన్యాయం చేశారని మీరు అనుకోవచ్చు. అంటే అలా ఉపపత్నులు కాబట్టి, లేదంటే ఇంకొక మాట ఉపయోగిస్తే బాగోదు కాబట్టి ఉపయోగించాలని అనుకోవట్లేదు. కానీ 2వ 3వ భార్య పిల్లలు కాబట్టి వాళ్ళు తక్కువ ఇచ్చారని కాదు. వాస్తవం దాని వెనకాల జరిగిన విషయం ఏంటంటే, అబ్రహాము చచ్చిపోయేంత వరకు కూడా తండ్రిని కనురెప్పవలే కాచి చూచుకున్నది ఇస్సాకు మాత్రమే. మిగతా వాళ్ళు చూడలేదు. మిగతా వాళ్ళు ఎందుకంటే ఎవరి ద్వారా వెళ్ళిపోయారు. చివరి వరకు ఎవరైతే ఆ తండ్రిని చూసుకుంటాడో నేను అంటానో వాడే ఆస్తికి, యావదాస్తికి కూడా యజమానుడు అవ్వాలి. చూడని ఏ వ్యక్తి కూడా ఆస్తిలో చిల్లిగా ఇవ్వకూడదు వాళ్ళకి. నేను చెప్పిన మాట నమ్మినోళ్ళు హల్లెలూయా చెప్పండి. అదే అమ్మేమో చెప్పారే, మేము ఎవరో చూడం కదా అని అర్థమైపోయి మీరు ఎవరో చూసి రకాలే కదా అని అర్థం. ఇప్పుడు చెప్పండి, మరి నువ్వు ఒక్కరు చెప్పిన బాగానే చూస్తారా మీ వద్ద నాకు తెలిసి. ఆ సైంటిస్ట్ గారు ఏమో అమెరికా పోతాడు, ఈయన గారేమో ఎక్కడికి పోతాడు, డాక్టర్ గారు. మీరు మిమ్మల్ని ఎవరో చూడరు, ఆవిడ అందరూ పంచుకునే వాళ్ళే. మీకు ఎవరో చూసుకోండి, నేను ఉన్నాం కదా, నేను చూసుకుంటా మిమ్మల్ని. నాకంటే పోతే చూస్తారా మేము వెళ్ళలే అన్న. ఏమ్మా మీకు ఒక తప్పుగా అనిపించవచ్చు అమ్మా, పొరపాటుగా అనిపించవచ్చు. అబ్రహాం అక్కడ న్యాయం జరిగించలేదు, వ్యత్యాసం చూపాడు, చాలా పార్షియాలిటీ చూపాడు, ఒకరినొక రకంగా ప్రేమించాడు అని మీరు అనుకోవచ్చు. కానీ వాస్తవానికి అబ్రహాము తుది శ్వాసని, ఆఖరి శ్వాసని విడిచిపెట్టేంత వరకు కూడా ఎవడైతే నన్ను చూసుకుంటాడని అనుకున్నాడో ఆయనకే పెట్టాడు ఆస్తి. నేను కూడా ఒక మాట, నా సలహా, నేను ఇచ్చేటువంటి ఒక చక్కటి సూచన ఏంటంటే, ఆస్తి పిల్లలకి ఇవ్వడం కంటే నేను చివరి వరకు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకి ఇవ్వండి. ఆస్తులు తీసుకుని దొబ్బేసే వాళ్ళకి ఎందుకు, నేను వదిలేసిపోయే వాళ్ళకి ఎందుకు? నిన్ను ఎవరైతే చివరి వరకు బాగా చూసుకుంటారో ఆడికి ఇవ్వండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళకి సిల్లిగా రాకూడదు. ఇస్సాకు చివరి వరకు పట్టుకున్నాడండి. ఇస్సాకు ప్రేమ తల్లిదండ్రుల పట్ల వర్ణించలేనిదంటాం. చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలైనా తల్లి గుడారాన్ని చెదిరిపోనవ్వలేదు. అంత జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే అంత ఇష్టం చూడండి తల్లి అంటే. తండ్రి గారు అంటే అంత ఇష్టం చూడండి. తండ్రిని ఎంత అర్థం చేసుకున్నాడు. ఒంటరిగా ఉండిపోయిన తండ్రిని చెప్పి తీసుకుని వచ్చాడు. చరిత్ర ప్రకారంగా మంచి క్యారెక్టర్ అవుతుంది. నేను ఇస్సాకు గురించి చెప్పమంటే టైం సరిపోతుంది నాకు. బోల్డ్ చెప్తాను ఇస్సాకు గురించి. అంత మంచి క్యారెక్టర్, జెన్యూన్ ఫెలో. నేను ఇచ్చే సూచన, నేను ఇచ్చే సలహా ఏంటంటే, యావదాస్తి హక్కులు పిల్లలకే అనే దానికంటే కూడా నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో, చివరి వరకు నన్ను ఎవరైతే బాగా జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళకే నా ఆస్తిని వచ్చే చట్టం ఏదన్నా ఉంటే బాగుంటుంది. ఏంటి ఆస్తి ఇచ్చిన తర్వాత తల్లిని తండ్రిని ఎక్కడికో పోతే ఎందుకది? చూసి ఓడికి ఇవ్వాలి కానీ చేయనోడికి ఎందుకండి ఆస్తి? చేయనోడికి ఎందుకండి?
వదిలిపోయే వాళ్ళకి ఆస్తులు ఎందుకు ఇవ్వాలండి? మనం కాదన్న వాళ్ళకి ఆస్తుల్లో ఏ విధంగా హక్కు వస్తుందండి? మనం ఎలా పోతే పోనమే అనుకునే వాళ్ళకి ఆస్తిలో చిల్లి గవ్వ ఇవ్వకూడదు. నిన్ను అంటి పెట్టుకొని నువ్వు తిరిగి ఆ భూమిలో భూమిగా ఒక మట్టిగా కలిసిపోయేంత వరకు నీ యోగక్షేమాలు ఎవరైతే చూసుకుంటారో వాళ్ళకు మాత్రమే నా కష్టార్జితంతో సంపాదించిన ఆస్తికి హక్కుదారుడు అనే చట్టం రావాలి. చూడనోడికి ఎందుకు ఇవ్వాలి? వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడికి ఎందుకు ఇవ్వాలి? నా తల్లి ఎలాగుంటే ఏంటి, నా తండ్రి ఎలాగుంటే ఏంటి, వాళ్ళు ఎలా పోతే నాకేంటి అనే వాళ్ళకి అసలు ఆ తల్లిదండ్రులు సంపాదించి ఇచ్చిన ఆస్తి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదా? ఇవ్వకూడదు. చివరి వరకు చూసుకునేవాడికి ఇవ్వాలి. నువ్వు మూల పడితే ఎవడైతే నిన్ను చూసుకుంటాడు ఆడికి ఇవ్వాలి. చచ్చే వరకు నీ యోగక్షేమాలు చూసే వాడికే ఇవ్వాలి. మొదటిలో ఉన్న ప్రేమ తుది వరకు ఆఖరి వరకు ఎవళ్ళైతే నువ్వు గ్రహించగలుగుతావు ఆడికి ఇవ్వాలి ఆస్తి. నిన్ను చూడని ఏ ఒక్క వ్యక్తికి కూడా చిల్లి గవ్వల ఆస్తి ఇవ్వకూడదమ్మా. నేను చెప్పి సలహా అది. అబ్రహాం చేసాడు, ఇంకా నాకు ఇష్టం ఆ సలహా. చూడరు, పట్టించుకోరు, వదిలేస్తారు, పోతారు, నచ్చినట్టు జీవిస్తారు. కానీ ఆస్తులో మాకు కూడా భాగం కావాలి కదా. ఎందుకు ఇవ్వాలి నీకు? చొప్పు తీసి కొడతాను నేనైతే ఎదురుకుండా ఉంటాయి. ఒకవేళ నా కూతురువో నా కొడుకు అయితే వదిలిపోయినోడికి, పట్టింపు లేనోడికి, లెక్క లేనోడికి, అవసరం లేనోడికి, ఎలా పోతే పోనే అన్నవాడికి ఎందుకు ఇవ్వాలండి? అవునండి అన్న వాళ్ళు హల్లేలూయా చెప్పండి. చెప్పట్లేదు ఎవరైనా? మీరు అందరూ అదే బ్యాచ్ కదా. నీకు ఆస్తులు కావాలి, ప్రేమలు అవసరం లేదు. నోరు రావట్లేదంటే నిజమే అది. ఇవ్వకండి అమ్మ. ప్రసన్న గారు నానమ్మ గారిలో నాకు ఒక ఇష్టమైన విషయం ఏంటో తెలుసా? ఈవిడ ఆస్తి పేపర్లు అన్నీ వీళ్ళు తమ్ముడి గారి చేతిలో పెట్టింది. ఆవిడ ఏమంటారు తెలుసా? ఒరే తమ్ముడు, నన్ను ఎవరైతే చివరి వరకు చూసుకుంటారో వాళ్ళకి మాత్రమే రావాలి నాయనా రాయి అని అంటది. ఆ చట్టం, ఆ పద్ధతి ఇప్పుడున్న వాళ్ళకి కూడా వస్తే ఎంత బాగున్నా, అమ్మకున్న మేధావితనం అనుకుంటాను. లేని మాట తమ్ముడికి ఇచ్చింది, తమ్ముడు చెప్పేసింది, ఇగో చుట్టాలందరికీ చెప్పేసింది, నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు. ఒకవేళ ఎన్ని తేడా పేడలు అయినా జరిగితే ముందుగానే నీ మాటలన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మీరు జాగ్రత్త పరచండి. నన్ను ఎవరైతే చివరి వరకు బాగా చూసుకుంటారో తమ్ముడు వాళ్ళకి ఇచ్చండి ఆస్తి. అప్పుడు వరకు ఆస్తి పేపర్లు కానీ ఎవరి చేతిలో పెట్టండి. మంచి క్యారెక్టర్ కదా, మంచి పద్ధతి అది. సూపర్ పద్ధతి. మహాతల్లి ఈ వీళ్ళ కూడా గిరజాల చుట్లు వేసుకుని ఎంత అందగతో ఇప్పటికీ అదే రంగు, అదే తేజస్సు మహాతల్లి. చాలా అందంగా ఉంటారు ప్రసన్న గారు వాళ్ళ అమ్మ. ఈవిడ ఎందుకు సరిపోతారా? లడ్డు మీద ఏగలాగా ఆవిడ చాలా మహా తేజస్సు. ఆవిడ అందరూ రాలేదు ఎవరికైనా. మా అమ్మగారిని అడిగాను, మా నాన్నగారిని అడిగాను. కింగ్లో ఉంటుంది ఇప్పటికీ ఆవిడ. పొద్దున్నే వారంకి ఒకసారి శనాపిండి ఏం చేసుకుంటుందంటే ఫేషియల్ చేసుకుంటూ ఉంటుంది. హైదరాబాదీస్ కదా, తెలంగాణ ఫెలోస్ కదా, ఎంత అందంగా ఉంటుందో. తాతగారే కొంచెం అటు ఇటుగా ఉంటారు, అమ్మగారు మాత్రం మంచి. ఆవిడ అంటది, ఒరే తమ్ముడు, నాకు నమ్మకాలు లేవురా పిల్లల మీద, మనుషుల మీద నాకు నమ్మకాలు లేవురా. నన్ను చూడనోడికి నా భర్త యొక్క ఆస్తిని ఎందుకు ఇవ్వాలరా? ఇవ్వాలని నేను అనుకోవట్లేదురా. నన్ను ఎవడైతే చూసుకుంటాడో తమ్ముడు వాడికి ఇచ్చే ఆస్తి. నాదంతా కూడా వాళ్ళకి ఇచ్చేయి, నీ దగ్గర పెట్టుకో. దాన్ని బట్టి గొడవలు వస్తే రావచ్చు, మనస్పర్ధలు వస్తే రావచ్చు, కానీ వాస్తవానికి చాలా న్యాయమైనటువంటి విషయం అది. చూడనోడికి సిల్లి గబ్బ ఇవ్వకండి. ఆ చట్టం రావాలని నేను కోరుకుంటున్నాను. ఆశ్రయించుకుని దొబ్బెత్తరు. చచ్చి వరకు ఉన్నాడండి కొడుకు ఇస్సాకు. చచ్చి వరకు ఉన్నాడు. పుట్టిన మొదలు చచ్చేంత వరకు భార్య వచ్చిందని కూడా నాన్న వదలలేదు. అది ప్రేమ అంటే. భార్య వచ్చిన తర్వాత ప్రేమ చల్లారిపోతుంటుంది కొంతమందికి. చివరి వరకు ఏక ప్రేమ కలిగి ఉన్న గొప్ప కుమారుడు అంటాను నేను. గొప్ప కుమారుడు. నేను చెప్పదలిచిన, నేను ఇచ్చే సలహా, ఆస్తికి హక్కుదారులు పిల్లలు అనే దానికంటే యోగ్యక్షేమాలు చూసేవారికే అధికారం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ మీకు అలాంటి పరిస్థితుల్లో ఉంటే మీరు కూడా అలాంటి పనులు చేయడం మంచిదని నేనంట. అది న్యాయం. అది
సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే అనే సామెత ఉందా లేదా? సొమ్మంతా కష్టమంతా ఒకటిదే. ఇవన్నీ కూడా అనుభవిస్తా లేక చేస్తుంటారు బయట రేపు రోజున. సోకు చేస్తూ ఉంటారు. ఇంతకీ ఆ ఆస్తి ఇచ్చిన వాళ్ళు చూడరు, పట్టించుకోరు. కనీసం 4 గంజి మెతుకులు కూడా వేయరు. హాస్పిటల్ తిప్పడానికి కూడా డబ్బులు అయిపోతే ఎలాగ వయసు అయిపోయింది కదా మంచం మీదే పడిపోనామని వదిలేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి అసలు ఇవ్వకూడదు. మా అమ్మ చూసారండి, ముసలోళ్ళు అయిపోయారు 80+, 90+ తాతయ్య గారికి. అలా బ్రతికిన సమాజానికి కానీ కుటుంబానికి కానీ వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అయినా వాళ్ళు బ్రతకాలి, అప్పులు అయిపోయినా సరే పర్వాలేదు అన్నట్టుగా చూచుకున్నారు. అలాంటి వ్యక్తులకి ఎంత ఇవ్వచ్చండి? పరలోకమే రాసి ఇచ్చి మా అమ్మలాంటి కంటాను నేను. అది ప్రేమ అంటేనే. ముసలోళ్ళ వల్ల ఉపయోగం ఉందా? సమాజానికి ఉపయోగం ఉందా? కుటుంబానికి ఉపయోగం ఉందా? సంఘానికి ఉపయోగం ఉందా? ఎవరికి ఉపయోగం ఉంది? వీళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేరు. 2 కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాయి, మంచం మీద మొత్తం అంతా కూడా వన్నట్టుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు, శ్రమ ఎక్కువైపోతుంది. అలాగని చెప్పి వీళ్ళ వల్ల వచ్చే ఏమీ లేదు. అయినా కుదరదు. నేను బ్రతికి ఉన్నంత కాలం నా తల్లిదండ్రుల్ని యోగక్షేమాలు నేను చూడాలి, అప్పులైనా పర్లేదని చెప్పి ప్రయత్నించింది ఆవిడ. ఎంత దూరం వెళ్ళాలో అంతకు మించి పరిగెట్టింది మా అమ్మ. అలాంటి వారు ఈ రోజులు లేరండి. ముసలోళ్ళు అయితే ఎలాగా ముసళ్ళు అయిపోయింది కదా మంచం మీద పాడేయండి, ఎందుకు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకేం బాధ పెడతారు, ఉత్తునే డబ్బులు అయిపోతాయని. ఏం బాధ పెడతారండి పాపం, హాస్పిటల్లో అన్నా పొడి చేస్తారండి. అదే మాట నీకు ఒక రోజున వస్తుంది, అప్పుడు తెలిసి వస్తుంది. సన్నాసిల్లారా, ముసలోళ్ళని వైద్యం చేయించరా, ముసలోళ్ళని పట్టించుకోరా, ముసలోళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు, టైం అయిపోయింది వాళ్ళకి. నువ్వు ముసలిదానివి ముసలోడివి అవ్వవా? డబ్బులు అయిపోతాయా? నిన్ను కూడా నీ అమ్మ బాబులు చిన్నప్పుడు డబ్బులు అయిపోతాయి. ఎందుకు హాస్పిటల్కి? ఏ తాడో కట్టించేద్దాం, ఏ రసమో పోసేద్దాం, దీనికి ఎందుకు అంత ట్రీట్మెంటు, అన్ని మందులు, అన్ని వ్యాక్సిన్లు వదిలేసి ఉంటే ఈ రోజుకి ఎలా ఉందో నీ కాలు చెయ్యి నీకే సన్నప్పుడు ఏ పోలియో వచ్చి సత్తు. చూసుకోవాలమ్మా. తల్లిదండ్రులకి పట్ల కుమార్తెలకి దేవుడు బాధ్యత ఇచ్చాడు. మన పిల్లల యొక్క బాధ్యత ఏదన్నా ఉందంటే తల్లిదండ్రులు చచ్చిపోయేంత వరకు చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా బాగా చూడాలి, చాలా బాగా చూడాలి. ఎంత బాగా చూడాలంటే నీకంటే బాగా చూసుకోవాలి, నీకు పుట్టిన వాళ్ళకంటే బాగా చూసుకోవాలి, నువ్వు కట్టుకున్న దానికంటే బాగా చూసుకోవాలి, నీకు జన్మనిచ్చిన తల్లిని తండ్రిని. చివరి దశలో మాత్రం వదిలిపెట్టడానికి వీలు లేదు. వాళ్ళ కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, ఓపుకున్నది నడుచుకుంటున్నారు, వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, తర్వాత విషయం. కానీ ఏదో ఒక రోజున మూల పడతారు, అప్పుడు కనబడాలి ఈ ప్రేమ. బాగున్నాను చెప్పు, పెద్ద విషయం ఏం కాదు, అన్ని కోల్పోయిన తర్వాత చూపించాలి ఆ ప్రేమని. ముసళ్ళు అయిపోయిందండి, ఎందుకండి వయసులో దానికి వైద్యం ఎందుకండి, పాపం అండి, నొక్కేస్తారండి, పెట్టేస్తారండి, సెలైన్లండి, నీకు ఎందుకు, నువ్వు భరింతావా, వాళ్ళు భరింతారు. ఇస్తునేదంతా అంత అబద్ధం. డబ్బులు అయిపోతాయని దావీదు లాంటి కుయుక్తులు ఎన్ని. దావీదు చూడండి ఇలాంటి మెంటాలిటీ టైప్ ఉంటారు కొంతమంది, డబల్ మైండెడ్ ఫెలోస్. నేను ఇచ్చిన సంఘ బిడ్డలకు ఒకటే చెప్తాను, నువ్వైనా తినకుండా ఒక రోజన్నా ఉండి, కానీ ఆఖరి దశలో మాత్రం నీ కడుపులోదైనా సరే నీ తల్లిదండ్రులకు పెట్టవలసిన అవసరం ఉందంటాను నేను. ఒక రోజున ఎవరైనా సరే మంచాన పడాల్సిందే. 70కి మించి బ్రతకడం ఆయాసం అన్నాడు దేవుడు. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఇంకొకరు ఎవరైనా మంచాన్ని పడే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరత ఉంది. ఇస్సాకు మీద అబ్రహాముకు నమ్మకం ఉంది. నా కుమారుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నా పట్ల ఎంత గౌరవం కలిగి ఉన్నాడో, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో అనే నమ్మకంతో కుమారుడికి ఇవ్వవలసిన భాగం అంతా చక్కటి భాగాన్ని ఇచ్చాడు. ఎందుకంటే వాస్తవానికి కుమారుడు ఆ నమ్మకానికి అనుగుణంగా బతికాడు. చివరి వరకు ఎంత క్లియర్గా రాశాడంటే ఆయన, సమాధి చేశారు 2 కుమారులు. అలాంటి వాళ్ళకి ఎంత ఇవ్వచ్చు? చూడని వాళ్ళకి, పట్టించుకునే వాళ్ళకి, నీ బతుకు నీవు ఎలా పోతా నాకేటి, నా దారి నేను చూసుకుంటాను అనుకునే వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను చూడండి, చిల్లిగవ్వ ఇవ్వకూడదు. చిల్లిగవ్వ రాకూడదు, వాళ్ళకి ఇవ్వకూడదు, రాకూడదు. ఆల్దారాలు చూసుకుని పోయినప్పుడు, నిన్ను పట్టించుకోలేనప్పుడు, నిన్ను లెక్క చేయనప్పుడు, నీ గురించి ఆలోచించిన వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచించాలి? నీ గురించి ఆలోచించే వ్యక్తుల కొరకు ఆలోచించు. నువ్వు బాగుండాలని కోరుకునే వాళ్ళ కొరకు ఆలోచించు. నీ యోగక్షేమాల్లో చూసే వ్యక్తుల కొరకు ఆలోచించు. వాళ్ళకి పెట్టు, కొంచెం ఎక్కువే పెట్టు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి పెట్టడం ఎంతైనా మంచిదే. రేపు రోజున నేనంటే ఎంత ప్రేమగా, నేను చేసింది తక్కువే కానీ నాకు పెట్టింది ఎక్కువ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు. ఆ మాట మంచిదే.
చేసిన వాళ్ళకి ఏమీ ఇవ్వరు, ఏమీ చేయకుండా పిల్లలకి అన్నీ ఆడతారంట. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. నేను అన్న మాటల్లో న్యాయం లేకపోతే దేవుడు నన్ను క్షమించును గాక. ఎందుకంటే తప్పు అవుతుంది కదా, మరి తప్పు అయినప్పుడు ఖచ్చితంగా క్షమించాలని కోరుకోవాలి. నాకు ఇంకొక విషయం బాగా నచ్చింది ఏంటంటే, వాస్తవానికి కెతూరా నుంచి కాదు కానీ ఇక్కడతో ఇంకా సబ్జెక్ట్ మానేయబోతున్నాం కనుక ఆపేయబోతున్నాం కనుక, ఈ కెతూరా లేదంటే హాగరకి సారాకి ఇద్దరు ఒకటే, కెతూరా హాగర్, అందులో డౌట్ అయితే లేదు. కానీ వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి జ్యేష్ఠ కుమారులు ఇద్దరు మధ్యన జరిగిన ఒక సన్నివేశం నాకు ఎంతగానో సరే ఆకర్షింపజేస్తూ ఉంటుంది. ఏంటి ఆ సన్నివేశం అంటే, అబ్రహాము గారు బ్రతికున్నంత కాలము ఒకడేమో ఒక చోట ఉన్నాడు, ఒకడేమో ఒకటి చోట ఉన్నాడు. ఒకడేమో నాన్న దగ్గర ఉన్నాడు, ఒకడు దూరంగా ఉన్నాడు. అమ్మ నాన్నలు బతుకున్నంత కాలం కూడానే ఇద్దరు కలిసి లేరు, దూరంగా ఉన్నారు. కానీ చచ్చిన తర్వాత ఇద్దరు ఒకటయ్యారు. మీకు అర్థం లేదా? ఇద్దరికీ పడేది కాదని నేను అనుకుంటాను. పడేది కాదు, లేదంటే పంపించేసాడు, ఏదైనప్పటికీ కూడా అబ్రహాం గారు బతుకున్నంత కాలం మాత్రం ఇద్దరు అన్నదమ్ములు మాత్రం కలిసి లేరు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఇద్దరు కూడా ఏం చేశారు? కలిశారు. చాలామంది కుటుంబాల్లో ఇది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు బతుకున్నంతసేపునేమో దూరంగా బతుకుతారు, గొడవలు ఆడుతూ బతుకుతారు. తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత కలుస్తూ ఉంటారు కొంతమంది. తండ్రి తల్లి బతుకున్నంతసేపునేమో అన్నదమ్ములు కొట్టుకుని సత్తా ఉంటారు, ఒకడు అక్కడ ఒకడు ఎక్కడ. రమ్మంటే కూడా రారు, చూడమంటే కూడా చూడరు. ఎలాగున్నారా బాబు చూడాలని మాకు ఉంది అని అడిగినా సరే చూపించరు మొక్కలు. కానీ చచ్చిపోయిన ఒక కారణాన్ని బట్టి అన్ని గొడవలు కూడా అక్కడితో అన్ని ఎగిరిపోయినట్టు ఉంటాయి. ఎందుకు వచ్చింది అది? బతుకుండగా మీరు సంతోషంగా ఉండడం అనేది కదా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా చూసేది, ఎదురు చూసేది. చచ్చిన తర్వాత మీరు కలుస్తే ఏంటి, సమాధానంగా ఉంటాయేటి? వాళ్ళు చూసొస్తారా? చాలా చోట్ల చూస్తుంటా నేను. ఇద్దరు అన్నదమ్ములకి అసలు పడదు. అంటే ఆస్తి తాగాదాలు. ఒకడంటే ఒకడికి నచ్చదు, ఒకడంటే ఒకడికి గిట్టదు. ఒకడింటికి ఒకడు రాడు, ఒకడింటికి ఒకడు రాడు. అమ్మ నీరసించిపోయింది, తండ్రి నీరసించిపోయాడు, ఓపిక అంతా కూడా చల్లారిపోయింది. ఒకడు ఇంట్లో ఉంటూ ఉంటుంది, అన్నగారి ఇంట్లో బతుకుతాడు, పెద్ద కొడుకు ఇంట్లో బతుకుతూ ఉంటుంది. చిన్న కొడుకు ఎక్కడ ఉంటాడు, ఎందుకంటే అన్నగారితో మాట్లాడు అలాగని చెప్పి అమ్మను చూడాలని అనిపించినా చూడ్డు, ఎందుకంటే ఆ అన్నగారికి ఇడికి పడదు కాబట్టి. రేపు రోజున తల్లి చచ్చిపోతుంది, చూడాలి నా చిన్న కొడుకుని చూడాలి, రమ్మనరా అన్నా సరే పిలిచినా రాడు, ఎందుకంటే అన్న మీద కోపం అడిగి. చచ్చిపోయిన తర్వాత ఇద్దరూ కలిసి అమ్మా చచ్చిపోయావా, అదేట్రా సినిమాల్లో బ్రహ్మానందం గారు మోహనబాబు గారు కూడా అంత యాక్టింగ్ చేయరమ్మా. చచ్చిన తర్వాత ఎంతమంది విన్యాసం చేస్తారు, తమ్ముడు అమ్మ ఎంత ఏడిచిందిరా నీకోసం, రే అమ్మ కొలుతారు, తమ్ముడు వచ్చాడు. అంటే చచ్చిన తర్వాత కొల్లుతారు తమ్ముడు వచ్చాడంటే చూస్తుందా? నిజం కదా? బతుకుందని చెప్పినేమో ఒకడంటే ఒకడు పడదు, ఏదో ఒకడో ఇంకో చోట ఇంకొకడో, ఒకడంటే ఒకడు గిట్టదు, వైరం అంతా గొడవలు, మాట్లాడుకోరు, తిట్టుకుంటానే ఉంటారు, కనీసం ఎలా చుట్టం చూపు కూడా చూడరు. చచ్చిన తర్వాత అమ్మ తమ్ముడు వచ్చేసాడే, చెల్లొచ్చేసింది అమ్మ, ఒక్కసారి కొల్లుతారమ్మా, తెరుతున్నానమ్మా, ఎక్కడుందని తెలిసింది అనుకు మీరు అందరూ గుండె చచ్చిపోతారు. అవి చచ్చిపోతా గుండెకే గట్టిగా ఎప్పుడైనా లేపేసరికి లేచిపోతాయి, మరి మీరు చచ్చిపోతారు. నేను చూస్తుంటాను, నేను చాలా నవ్వుతుంటాను తెలుసా. నేను చాలా నవ్వుతుంటా, పేర్లు చెప్పలే. ఎప్పుడైనా చచ్చిపోయినప్పుడు అదే వెళ్తుంటాం కదా, బతుకున్నంతసేపు పీక్కొని తింటానే ఉంటాడు వీడు, తాగుపోతాడు. చచ్చిన తర్వాత అమ్మ నేను మారిపోయానే, నేను తాగడం మానేశానే, మా ఆవిడని కొట్టడం మానేస్తున్నానే, లగవే అంటా ఉంటాడు. పాప లెగుతే బాగుండని కోరుకుంటాను, ఎందుకంటే అది చచ్చిపోతాడు ఆ సమయంలో వెంటనే గుండాగి. లెగట్లేదు ఎప్పుడు, చాలామంది దగ్గరికి వెళ్తున్నాం కానీ నేను. ఎందుకేంది? బతుకున్నాను చెప్పని ఏమో కలిసి ఉండొచ్చు కదరా. బతుకుందని చెప్పి తల్లిదండ్రులు కావాల్సింది పిల్లల సంతోషమే కదా. ఉన్నదా ఇద్దరు కూడా కొట్టుకుని సత్తారేట్రా? ఉన్నదా ఇద్దరికే పడదేట్రా? ఒకే కడుపులోంచి వచ్చారు కదరా, ఒకే గర్భంలోంచి వచ్చిన వాళ్ళు కదరా, ఒకడంటే ఒకడ పడదేట్రా, ఇదేంట్రా అని చెప్పి అంత ఎడుతుంటారా ముసలి తల్లిదండ్రులు. పాపం చచ్చిన తర్వాత ఇద్దరు ఒకటైపోతారు. తమ్ముడు అన్నయ్య నువ్వు అంటే నాకు గుండెకే రా, నేడ నాకు ఇచ్చే పాక నువ్వు తీసేసుకో, అందుకు ఫ్రెండ్షిప్ అక్కడ.
తప్పు కదమ్మా అది. బతుకున్నప్పుడు కలిసి ఉండమేనా తల్లిదండ్రులు కోరుకునేది? కొట్టుకొని చస్తారా? ఆస్తి వాళ్ళు కొట్టుకొని చస్తుంటారండి కొంతమంది. అన్నదమ్ముల మధ్యన ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నానండి. అంతా అయిపోయిన తర్వాత ఇద్దరూ కలిశారు. ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇద్దరు చక్కగా తండ్రి యొక్క సమాధి కార్యక్రమం జరిగించారంటే అక్కడ అలా గొడవలు ఉన్నాయని అనట్లేదు. కానీ దాన్ని ఆధారంగా తీసుకుని ప్రస్తుత రోజుల్లో జరిగే సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను అంతే. బతుకున్నంత కాలమే పిల్లలుగా తల్లిదండ్రుల ముందు కలిసిమెలిసి బ్రతకండి. అన్నయ్యగా, తమ్ముడిగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడిగా, అంత అక్కయ్యగా, లేదంటే అన్నయ్యగా, చెల్లిగా కలిసి ఉండండి. ఎడుతుంటారు తల్లిదండ్రులు. ఉన్నదిద్దరే కొట్టుకుని సత్తారేటరా, కొట్టుకుని సత్తారేటరా. ఒరే మేము బతుకున్నాని చెప్పి ఇలా కొట్టుకున్నారు, చచ్చిపోయిన తర్వాత ఇంకెంత ఎలా కొట్టుకుంటారా బాబు అంటే తల్లి బాధపడుతుందనే కదా అని అర్థం, కలిసిమెలిసి ఉండట్లేదనే కదా అని అర్థం. ఎందుకు అలా కొట్టుకున్నారు ఒరే 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 కొట్టుకోకుండా సంతోషంగా ఉండి కలిసిమెలిసి ఉండండిరా అంటుంటే కొట్టుకుంటానే ఉంటారు. చచ్చిన తర్వాత ఎంత ప్రేమ వచ్చద్దో ఈ అన్నదమ్ముల మధ్యన. తమ్ముడు చాలా బాధ పెట్టేసింటారు. నేను వస్తుందా తల్లి? ఆ తండ్రి వస్తాడా? తల్లిదండ్రులు బ్రతుకున్నంతసేపే ఏ సంతోషమైనా, ఏ ఆనందాన్నైనా మీరు వాళ్ళకి ఇవ్వగలరు. తర్వాత మీరు మారి మీరు ఏదో చేద్దామో, హ్యాపీగా బతుకుతే మా అమ్మ సంతోషిస్తుంది కదా అని చెప్పి మీరు నటిందామన్నా వాళ్ళు బతుకుండవచ్చు. నేను ఎక్కువగా నా జీవితంలో దేనికి ఎక్కువ బాధపడను, ఒకే ఒక విషయానికి ఎక్కువ బాధపడతాను. దేనికి బాధపడను, చాలా నార్మల్ ఫీల్ నేను. అలాగని చెప్పి ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకునే మెంటాలిటీ కదా, ఒక రకమైన ఫ్లక్చువేటింగ్ మైండ్ అది. నేనే చెప్పుకున్నా నాలో ఉన్న లోటే అది. ఎప్పుడు ఒకలా ఉండమంటుంది మా అమ్మ. నువ్వు మాట చెప్తున్నాను చూడండి, ఈ భూ ప్రపంచంలో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఒకళ్ళు కూడా లేరు. అది నా మైండ్ సెట్. చివరికి నన్ను కన్న తల్లికి కూడా నేను అర్థం కాను. నా తల్లి నన్ను అర్థం చేసుకోదు ఇప్పటికి. నేనేంటో మా అమ్మకి తెలదు, మా అమ్మగారు తెలదు. అంటే నా మైండ్ సెట్ మంచిదా చెడ్డదా అని దేవుడికి వదిలేశాను. అర్థం చేసుకునేది ఎవరన్నా నన్నుంటే నా దేవుడు మాత్రమే. ఎవరు అర్థం చేసుకోరు. నా క్యారెక్టర్ అలాంటిది. దేనికి అంత బేగా రియాక్ట్ అవ్వాలని అన్న కానీ దేనికి ఎక్కువగా పీకేసుకుని ఎక్కువగా బాధపడి జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఫీల్ అయ్యేవాడిని. కానీ దేవుల్లో ఎదిగిన తర్వాత అంత ఫీల్ అవ్వట్లేదు. కానీ ఇప్పటికీ కూడా నన్ను వెంటాడుతున్నటువంటి ఒక తప్పు ఏదైనా ఉందంటే, ఎక్కువగా బాధ పెట్టే తప్పు ఏదైనా ఉందంటే ఒకటే. ఏంటి అంటే, మా తాత బతుకున్నంతకాలం నేను ఎందుకు మారలేదు. ఎంత ఏడుస్తానో అంత ఏడుస్తాను, ఎంత బాధపడతానో అంత బాధపడతాను, ఎంత కుమిలిపోతానో అంత కుమిలిపోతాను. ఆయన బ్రతికుండగా ఒక్కరోజైనా సరే సేవకుడిగా ఇక్కడ నిలబడి చూపించుంటే బాగుండు. చూపించగలనా? ఏదన్నా చెయ్యాలంటే బతుకుండగానే చేయండి. మీ తల్లిదండ్రులను సంతోష పెట్టాలంటే బ్రతుకుండగానే పెట్టండి. చచ్చిన తర్వాత నువ్వు మారాలన్నా మారినా, నువ్వు బాగున్నా వాళ్ళు చూడరు. వాళ్ళు బతుకున్నని చెప్పి హ్యాపీగా ఉండరు. అప్పుడు చూపించండి ఏదైనా సరే. నువ్వు సంపాదించాలన్నా, నీ జీవితంలో నువ్వు ఎదగాలన్నా, నీ లైఫ్లో నువ్వు సెటిల్ అవ్వాలన్నా, మంచి ఉద్యోగస్తుడిగా నువ్వు మంచి రీతిలో నిలబడాలన్నా బతుకుండగా చేయి. తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎంత బాగుపడినా వాళ్ళు చూసొస్తారండి. నన్ను కలచేస్తూ ఉంటుందమ్మా ఈ విషయం. ఎప్పుడునే కుటుంబ ఒక్కడే ప్రార్థన చేసుకుంటే అప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది నాకు. వాక్యం బాగా చెప్పాను. ఒకసారి నడిపి స్పీడ్గా ఉంటుంది, చాలా స్పీడ్ ఉంటుంది. కొన్నిసార్లు శరీరం సహకరించకరా, నేను సహకరించలేను పరిశుద్ధాత్మతో. ఆయన సహకరించాడు కానీ నేను సహకరించలేదు, ఎందుకంటే శరీరం కూడా సహకరించాలి. అలాంటప్పుడు లేదా బలంగా వాడబడుతున్నప్పుడు, పరిచర్య వర్ధిల్లుతున్నప్పుడు, అనేక మంది ప్రకటిస్తున్న వాక్యాన్ని బట్టి దేవుడిని మహిమపరుస్తున్నప్పుడు, నీ పితరులు గొప్పవారని చెప్పి బయట వాళ్ళు అంటున్నప్పుడు, నిన్న కన్న తల్లి ధన్యురాలని చెప్పి 2-3 అన్నప్పుడు, ఆ మాటలు అన్నప్పుడు చాలా సంతోషపడతా ఉంటాను, దేవుని మహిమపరుస్తాను. కానీ దీని అంతటికంటే కూడా చూడాలనుకున్న వ్యక్తి లేకపోయాడు. మా అమ్మ చూసింది, దేవమణి గారు చూశారు, సంఘంలో పెద్దలు చూశారు. కానీ 80 సంవత్సరాల ఆశ తీరకుండా చచ్చిపోయాడు మా తాత. చచ్చిపోయిన 5వ సంవత్సరంలో మారాను నేను. అని చూసొస్తాడా? నేను చచ్చిపోయేంత వరకు ఆ బాధన మాత్రం ఎవ్వరో మాపడాలి. బ్రతికుండగానే ఏదైనా చేయండి తల్లిదండ్రుల కోసం. బ్రతికుండగానే మారండి, బ్రతికుండగానే సెటిల్ అవ్వండి, బ్రతికుండగానే మీరు బాగున్నారు అని చెప్పి నిన్ను కన్న తల్లిదండ్రులకి చూపించండి.
వాళ్ళు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎంత బాగున్నా, ఎంత సెటిల్ అయినా, ఎంత పై రేంజ్కి వెళ్ళినా, వాళ్ళు లేకపోతే నీ జీవితాంతం కూడా ఒక్క దిగులు మాత్రం ఉండిపోద్ది. దిగులు మాత్రం ఉండిపోద్ది. ఇప్పటికీ బాధపడతాను, ఎంతో బాధపడతాను, చాలా ఏడుస్తుంటాను. ఒక్కరోజు బతుకుంటే బాగున్నాయా, ఒక్కరోజు మా తాత చూసుంటే బాగున్నాయా. నేను ఊహించుకుంటూ ఉంటాను, వాక్యం అలా చెప్తుంటే తాత దగ్గర అక్కడ కూర్చొని ఏదో చూస్తున్నట్టుగా, ఆయన ఆనందిస్తున్నట్టుగా, చప్పట్లు కొడుతున్నట్టుగా, నవ్వుతున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి నేను ఏదో అలాగా స్వల్పానందాన్ని పొందుకుంటాను తప్ప వాస్తవ ఆనందం అయితే మాత్రం నేను పొందుకోలేదు. చాలా 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 నేను చేసిన పెద్ద తప్పు నా జీవితంలో ఏది ఉందంటే, నా కోసం ఎంత ప్రార్థనించిన, నా కోసం ఎంతగా ఎదురు చూసినా మా తాత బతుకుండగానే మారలేకపోయాను. అదే పెద్ద తప్పు నా జీవితంలో, ఇంకేమీ లేవు. పెద్ద తప్పు. ఆయన బతుకుండా మారలేదు, వచ్చిన తర్వాత మారలేదు, వచ్చిన తర్వాత మారలేదు. అదే అంటున్నాను, తల్లిదండ్రులు బతుకుండగా పిల్లలు కొట్టుకుని సావకండి, ఆస్తుల కోసం గీస్తుల కోసం. వచ్చిన తర్వాత వచ్చి అమ్మ లేగే, నాన్న లేగే, తమ్ముడు వచ్చాడే, అక్క వచ్చాడే, చెల్లి వచ్చింది, ఏవే నా పిల్లే, నా పిల్లే, నా పిల్లే, నా పిల్ల కన్నాను నేను, నా కొడుకు పుట్టాడు, ఎన్ని చూపితాలు చూడరు. బతుకున్నప్పుడే చూపించే అన్నీ. చతుర అనేటువంటి 4 వచ్చిన భాగంలో నాకు నచ్చినటువంటి 4 భాగాల్లో 2-3 భాగాలు ఒకటేంటంటే, మొట్టమొదటిగా అబ్రహాము బ్రతికుండగానే ఎవరికి ఇవ్వవలసిన భాగాన్ని వారికి ఇచ్చేశారు. రెండోదిగా అదే సందర్భంలో చివరి వరకు ఎవరైతే చూసుకున్నాడో ఆ వ్యక్తికి ఆస్తి ఇచ్చాడు. మూడవదిగా తండ్రి యొక్క మరణం అనంతరం ఇద్దరు అన్నదమ్ములు కూడా కలిసి చక్కగా సమాధిని జరిగించారు. ఈ 3 విషయాలను బట్టి నేనైతే చాలా ఆధ్యాత్మికంగా ఎదిగాను. మీరు కూడా అంత ఆత్మీయంగా ఎదిగి ఉంటారని నేనైతే నమ్ముతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు చెప్పాలనిపించి ప్రేరణ ఉంది కాబట్టి చెప్తున్నాను. నాకు వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలనే మాటల కంటే ఇచ్చి ముందు పని జరిగించండి. ఇవ్వాలంటున్నావు కదా, చేయాలనుకుంటున్నావు కదా, నలుగురికి 4 మొక్కలు ఇచ్చేస్తేనే బాగుంటుంది, నన్ను తిట్టుకోకూడదు చచ్చిపోయిన తర్వాత అని అనుకుంటున్నావు కదా, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడుతున్నావు కదా, ఒక మంచి నిర్ణయం దేవుడు కూడా సమ్మతించాడు కదా, కరెక్టే అని కూడా 10 సార్లు అనిపించింది కదా, అది చేసేది ఇచ్చాడు. చక్కగా ఉన్నారు కదా, ఇవ్వాలనుకున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి చక్కగా సరి సమానంగా ఇచ్చాడు. ఏ గొడవ ఉంది, అది కూడా చెప్పకుండా చేయకండి, అందరి సమక్షంలో ఇలా చేస్తున్నామని చెప్పి చేయండి. ఈ సమస్యలో ఒక కుటుంబం 2 కుటుంబాలు ఉంటే ఉండొచ్చేమో, అంతేగాని ప్రొలాంగ్ చేయకండి. చచ్చిన తర్వాత మన వెనకటి వారు మనం తిట్టుకోకూడదు, చచ్చిన తర్వాత అయినా మంచిదే, మంచోడే, మాకు అన్యాయం చేయలేదే అనే మాట మిగిలిపోవాలి. జ్ఞానం లేని పనులు చేసి వచ్చు తరాల నోట్లో కూడా ఉండే రీతిలో మీరు ఉండకూడదని కోరుకుంటున్నాను. ఓ మంచి పని చేయండి, నలుగురు దీవెనకరమైన పని చేయండి, 4 తరాలు మీ గురించి మంచి మాట్లాడుకునేటువంటి పని చేయండి. అజ్ఞానంతో కూడిన పని చేసి 10 తరాలు నాకు అన్యాయం చేశారు అనేటువంటి మాటను మాత్రం అనిపించుకోకండి. అది ఎంత మాత్రం కూడా మీకు, మీ బిడ్డలకు కూడా మంచిది కాదు. కళ్ళు మూసుకోండి. త్వరగా సిల్వపై నాపై కార్చెను యేసు రక్తము